అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణౌ నమో విశుద్ధ విజ్ఞానౌ కవీశ్వర కపీశ్వరౌ. వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వాయువాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమలరుచిం రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. రామామృక్కులు రామామృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుర్లీలా కళాకేళికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకున్ ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభు శౌరీ రామచంద్ర ప్రభు. శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ
శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. ఒక్క కాండ మనం చెప్పుకుంటున్న ఉత్తర రామాయణం. ఇది చిత్రం. సాధారణంగా ఎవరు కూడా రామాయణ ప్రవచనాల్లో ఉత్తర రామాయణం సాధారణంగా చెప్పరు. పూర్వకాలంలో పౌరాణికులు ఉత్తర రామాయణం కూడా చెప్పారు. చాలా కాలం నుంచి పురాణాలు చెప్తున్న వారు అందరూ కూడా యుద్ధకాండ ఆపివేసి సంపూర్ణం చేస్తుంటారు. ఆ మాటకొస్తే నేను కూడా ఎన్నో రామాయణ ప్రవచనాలు ఇచ్చాను, యుద్ధకాండతోనూ పూర్తి చేశాను. ఉత్తర రామాయణం చెప్పాలని కోరిక మాత్రం ఉన్నది. ప్రప్రథమంగా ఆ కోరిక ఇక్కడ తీరుతున్నది. అందుకే ఇది మొదటిది. అయితే ఉత్తర రామాయణం చెప్పాలని కోరిక ఇంత హఠాత్తుగా ఎందుకు పుట్టింది అంటే, హఠాత్తుగా ఉన్న కోరిక కాదు, ఎన్నాళ్ళ నుంచో ఉన్న కోరిక. ఇప్పుడు తీర్చాల్సిన అవసరం ఉంది అనిపించిన కోరిక. అదేమిటి అంటే, కొంతమంది స్కాలర్స్, ఈ మాట ఎందుకు అన్నానంటే, స్కాలర్స్ అనడంలోనే మనం ఆధునిక శబ్దం వాడాం. అంటే ఆధునిక దృక్పథం కలిగినటువంటి విద్వాంసులు, వాళ్ళు దృష్టి వేరేగా ఉంటుంది. సాహిత్య దృష్టి అంటారు దాన్ని, లిటరరీ యాంగిల్. మహాత్ముల మహర్షుల గ్రంథాలను కూడా వాళ్ళు సాహిత్య దృష్టితోనే చూస్తారు. మంచిదే, చూడనియండి. అమ్మవారు ప్రత్యక్షమైతే ఈవిడ పెట్టుకున్న అలంకారాలలో బంగారం 24 క్యారెట్టా 22 క్యారెట్టా అని ఆలోచించేటవడం. కనబడింది జగదంబ. జగదంబ ధరించిన ఆభరణాలని దివ్యములను నమస్కారం పెట్టుకోక ఆభరణాల్లో బంగారం అసలైందా కాదా అని చర్చ చేయడం ఎలాంటిదో, ఋషుల సాహిత్యాన్ని కేవలం సాహిత్య దృష్టి చూడడం కూడా అలాంటిదే. ఋషులు సాహిత్య దృష్టితో చూస్తామా? హర్షదృష్టి ఒకటి ఉంటుంది. ఆ దృష్టితో ఋషుల గ్రంథం పరిశీలించాలి. రామాయణ అదృష్టవశాత్తు ఋషులు రచించిన గ్రంథం, మామూలు కవులు రచించలేదు. పూర్వకాలంలో ఋషులకి కవులకి ఒకటే పేరుండేది. ఋషి అన్నా కవి అన్నా ఒకటే అర్థంలో వాడారు. అతీంద్రియ దర్శన శక్తి సంపన్నుల్ని కవి అంటారు, ఋషి అంటారు. ఇది తెలుసుకోవాలి. అతీంద్రియ దర్శన శక్తి, ఇంద్రియాతీతమైన సత్యాన్ని తపస్సు చేయి దర్శించగల శక్తి ఎవరికి వస్తుందో, దర్శనాత్ ఋషి, వాళ్ళని ఋషులు అంటారు. వాళ్ళనే కవి అంటారు. కవిం కవీనాముపమస్రవస్తమం. కవి అనే మాట వేదంలో వాడారండి. అయితే మనం దాన్ని తీసుకొచ్చి భావుకంగా రాసే పాయిట్స్ కూడా పెట్టాము. సంతోషం. వీరు కాదని నేను అన్ను గాని కవి శబ్దానికి వీరే అర్థం కాదని మాత్రం చెప్పగలను. అందుకు కవి అనే శబ్దం వేదంలో అంత ఉత్కృష్టంగా వాడబడింది. అలాంటి వేదంలో వాడబడిన కవి అనే శబ్దానికి సరిగ్గా సరిపోయిన వాడేవాడంటే వాల్మీకి. అసలు కవి అంటే వాల్మీకేట. అది కాళిదాస్ అంతటి వాడు రఘువంశం రాస్తూ అందులో రామకథను రాయబోతున్నాను. వాల్మీకి రామకథ రాశాక మళ్ళీ అదే సంస్కృతంలో నేను రామకథ రాయడం ఏమిటి అని ఆయనకి సిగ్గు వేసిందట. పోనీ మరో భాషలో ఏదో వెలగబెడితే వేరే విషయం, కానీ వాల్మీకి రచించిన సంస్కృత భాషలోనే మళ్ళీ సంస్కృతంలో రచించాలి అంటే ఎంత గట్స్ ఉండాలండి వాడికి. కాళిదాస్ అంతటి వాడు మందహ కవియశ ప్రార్థి గమిష్యామ్యపహాస్యతాం ప్రాంశులభ్యే ఫలే లోభాదుద్బాహురి వామనః అన్నాడు. ఒక పొడుగువాడికి మాత్రమే అందవలసిన పండుని అందుకోవాలని ఒక పొట్టివాడు ఎగురుతూ ఉంటే చూడడానికి ఎంత హాస్యాస్పదమో. వాల్మీకి లాంటి మహాత్ములు కవులైనప్పుడు మేము కూడా కవులమే అని బయలుదేరడం అలాగే ఉంటుంది అన్నాడు ఆయన అక్కడ. ఇంకా మన విశ్వనాథ వారు రామాయణ కల్పవృక్షంలో అయితే అంటారు, ఒక్క వాల్మీకి దక్క అన్యుడెవడు సుఖ విశబ్దవాచ్యుడు అన్నారు ఇక్కడ. వాల్మీకి తప్ప ఇంకెవడయ్యా సుఖ విశబ్దుడు అన్నారు ఇక్కడ. అయితే వాల్మీకి అంత గొప్పగా రామాయణం రచించిన వాళ్ళు ఎవరు లేరు, అది అందరికీ తెలుసు. కానీ వాల్మీకి రామాయణం రచించాక మిగిలిన వాళ్ళు రాయడం మానలేదు, సంస్కృతంలోనే రచించారు. మన త్యాగరాజ స్వామి వారైతే ఒక మాట అన్నారు, వాల్మీకాది మునులు నిన్ను వర్ణించిన నా ఆశ తీరునా అన్నాడు ఆయన. వాల్మీకాది మునులు నిన్ను వర్ణించారని చెప్పి నేను ఊరుకుంటానా? నా ఆశ తీరేటట్టు నేను వర్ణిస్తాను అన్నారు. మరి విశ్వనాథ వారైతే ప్రసిద్ధ పద్యం ఉంది, మరల నిదేల రామాయణం వన్నచో ఈ ప్రపంచకమెల్ల తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్లు తన రుచి బ్రతుకులు తనవిగాన చేసిన సంసారమే చేయుచునున్నది తనదైన అనుభూతి తనదిగాన తలచిన రాముని తలచెద నేనును నా భక్తి రచనలు నవిగాన అన్నాడు మహానుభావుడు.
వాడు అన్నం తింటున్నాడు కదా, నేను తినడం మానేస్తానా? నేను తింటున్నా. అలాగే వాడు రామాయణం రాశాడని నేను రాయడం మానేస్తానా? నేను రాస్తా. వాడు బతుకుతున్నాడు, ఇంతమంది బతుకుతున్నారు, నేనెందుకు బతకడం? చనిపోతున్నామా? మనము బతికేస్తున్నాం. అలాగే ఎంతమంది రామాయణం రాసినా ఎవడు బతుకు వాడిదే. ఎవడు ధన్యుడు కావడం కోసం వాడు రాముణ్ణి చెప్పుకోవాలి. భావించే శక్తి ఉంటే రాముణ్ణి భావించాలి. భాష అంటూ ఉంటే ఆ భాషతో రాముణ్ణి రాయాలి. భాషాభావం లేకపోతే కనీసం రామకోటైనా రాసుకోవాలి. రాముడి గురించి రాయడం, రాముడి గురించి భావించడం, రాముడి గురించి భాషించడం, అంతకంటే ఇంకేం కావాలండి? అందుకు నోటికి సార్థకత రాముడి గురించి మాట్లాడడం, భావనకి సార్థకత రాముడి గురించి తలపోయడం. అయితే విశ్వనాథ వారు ఒక మాట అన్నారు, తలచిన రామునే తలచదే నేను. ఇంతవరకు మహాత్ములందరూ ఏ రాముణ్ణి తలంచారో ఆయన్నే నేను తలంచుతున్నానన్నారు. అంతేనా దీనిలో అర్థం? తలచిన రామునే తలచదే నేను. తలంచుకోవడం అంటే తలంచితే రాముణ్ణి తలంచుతానన్నారు. ఎందుకంటే రామకథ తప్ప మిగిలిన కథల వైపు వెళతారా? శివుడు పార్వతీదేవితో చెప్తాట, రామకథ విడిచి లౌకిక కథలు వెళ్లేవారు ఎలాంటి వారని. మా నాన్నగారు మహాపండితులు, ఆయన అభీష్టద రామాయణం అని గ్రంథం రచించారు. అందులో శివుడి మాటని తేట తెలుగు పద్యంలో రచించారు. రామకథను విడిచి లౌకిక కథలందు మనసు నుంచువాడు మానవుండే, పాయసమును వదలి పరుల ఎంగిలి కోరు వెర్రివాడు కాడే వలది గౌరీ అన్నారు ఇక్కడ. అందుకు రామకథ అటువంటిది. వ్రాసిన రామచంద్ర కథు వ్రాసింతి వంచనిపించుకో, వృధాయాసముగాక కట్టు కథ లైహికమా పరమా ఎటంచుతా చేసిన తండ్రి ఆజ్ఞయును జీవుని వేదన రెండు నేకమై నా సకలోహ వైభవ సనాథము నాథకథను రచించెదన్. తెలుగువాడి వాల్మీకి విశ్వనాథ వారు, కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు జ్ఞానపీఠ బహుమతి పొందిన రామాయణ కల్పవృక్షంలో అన్న మాట ఇది. ఏదని? వ్రాసిన రామచంద్రు కథ వ్రాసితి వంచనిపించుకో. రామకథ వ్రాయడమే వ్రాయడం. అందుకు ఇంకా రామకథలా అంటూనే రామకథలు రాస్తూనే ఉన్నాం, ఇంకా రాస్తూనే ఉంటారు. మన భవిష్యత్ తరాలు కూడా రామకథనే గానం చేస్తాయి. ఎప్పుడూ రామకథే రాజ్యమేలుతుంది. రామకథ మన బ్రతుకుని ఏలుతుంది. రామకథ మన హృదయాలను ఏలుతుంది. రాముడు మన భారతీయతని ఏలుతాడు ఆయన ఇక్కడ. అందుకు రాముడు మనకెప్పుడూ రాజే. ఈ మాట రామకథ ఎప్పుడు ఉంటుందన్న మాట బ్రహ్మవాక్కు. వాల్మీకి ఇంకా రామాయణం రాయకముందే వాల్మీకి ముందు నిలబడి అంటున్నాడు బ్రహ్మదేవుడు, నువ్వు అద్భుతంగా రామాయణం రాస్తావు, నువ్వే వ్రాయగలవు. రామాయణం రాయడానికి కావలసిన తపస్సు నీ దగ్గర పండింది. రామాయణం రాయాలి అన్నా, రామాయణం చెప్పాలన్నా తపస్సు పండిన వాడికి అర్హత ఉంటుంది. తపస్సు నీకు పండింది, రాయగలవు. నువ్వు రాయబోయే రామాయణం కలకాలం మిగిలిపోతుందన్నాడు. వ్రాసిన పుస్తకం చూసి పరిశీలించి బాగుందయ్యా అనడం కాదు, వ్రాయక ముందే అన్నట్టు బ్రహ్మగారు. వ్రాసిన తర్వాత చెప్తే బ్రహ్మ ఎలా అవుతాడు? మనమవుతాం. వ్రాయక ముందే చెప్పాడు బ్రహ్మగారు, యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. ఎంతకాలం భూమి మీద కొండలు, చెట్లు, నీరు, నిప్పు ఉంటాయో అంతవరకు రామాయణం ఉంటుంది. అందుకు రామాయణాన్ని భారతీయత నుంచి ఎవరు విడదీయలేరు, ప్రపంచం నుంచి ఎవరు విడదీయలేరు. నాగరికత కలిగిన ప్రతి భాషలోని రామాయణం పుట్టింది, పుడుతూనే ఉంది. అందుకే రామాయణ కథ శతకోటి ప్రవిస్తరం అన్నారు. రామకథ ఎటువంటిదయ్యా అంటే చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనం. ప్రసిద్ధి చెందిన శ్లోకం ఇది. 100 కోట్ల విస్తారంతో ఉందిట రామాయణం. మన వాళ్ళు అంత చెప్తారు కానీ రామాయణం అంత లేదండి, 24,000 శ్లోకాలే అని మనం అంటాం. మరి శతకోటి ప్రవిస్తరం ఎందుకన్నారంటే అనేక మంది కవులు అనేక భావనలతో అనంతంగా రచించారు కనుక శతకోటి ప్రవిస్తరం అన్నాడు మరో మహానుభావుడు. కానీ ఈ శ్లోకం చెప్పిన మహానుభావుడు ఏ ఉద్దేశంతో అన్నాడో మనం చూడాలి. శతకోటి ప్రవిస్తరం అనేది ఊరికే నోటి మాటగా అనలేదు. వాల్మీకి శతకోటి ప్రవిస్తరంగా రాసేట 100 కోట్ల శ్లోకాలు రచించేట. రచించి ఏం చేశాడంటే ఎవరెవరి మైండ్ లెవెల్స్కి తగ్గట్టుగా, వారి వారి బుద్ధి స్థాయికి తగ్గట్టుగా వారి కొంత భాగం ఇచ్చేట. మానవుల్లో మంచి ఆలోచనాపరులైన బుద్ధి స్థాయి గలవాళ్ళు, మానవుల్లో మళ్ళీ అందరూ కాదు, మానవుల్లో మేధావులు, పరిపూర్ణమైన మేధావులు, వాళ్ళు అందుకోగలిగిన స్థాయిలో భూమి మీద మిగిల్చిన రామాయణం 24,000 శ్లోకాలు. మొత్తం శతకోటి సంఖ్యతో ఉన్న శ్లోకాల్లో 24,000 భూమికి మిగిలేట. మిగిలినవి ఎక్కడున్నాయి అంటే కొన్ని కోట్ల సంఖ్యలో కైలాసంలో ఉన్నాయట రామకథ. మరికొన్ని కోట్ల సంఖ్యతో స్వర్గలోకంలో ఉందిట. మరికొన్ని కోట్ల సంఖ్యతో ఉన్నదిట విష్ణులోకంలో ఉందిట. విష్ణులోకంలో విశ్వక్సేనాదులు చదువుతూ ఉంటే విష్ణువు వింటూ ఉంటాట. నందీశ్వరుడు చదువుతూ ఉంటే శివుడు వింటాట కైలాసంలో. బృహస్పతి చదువుతుంటే ఇంద్రాదులు చేతులు కట్టుకుని వింటూ ఉంటాట రామాయణాన్ని స్వర్గలోకంలో. ఎప్పుడును
వారికి రామకథ అంత ప్రీతి. అక్కడ వాళ్లకున్న బుద్ధిశక్తికి తగ్గట్టుగా రామకథ వారికి ఇచ్చాడు. వాల్మీకి ఈ విధంగా రామాయణాన్ని పరిచాడు అనే విషయం ఈ చరితం రఘునాథస్య శ్లోకం ఎందులో ఉందో అందులో వచ్చింది. చరితం రఘునాథస్య శ్లోకం మనకు పురాణంలో కనబడుతుంది, స్కాంద పురాణంలో, అదేవిధంగా బ్రహ్మాండ పురాణంలో ఈ వివరం మనకు కనిపిస్తుంది. అందుకు శతకోటి ప్రవిస్తరం అన్నారు. పురాణాన్ని నమ్మితే దీన్ని మనం నమ్మాలి. ఋషి యొక్క రచన ఈ విధంగా ఉంటుంది. అయితే అలా రచించిన రామాయణంలో పట్టాభిషేకంతో యుద్ధకాండ వరకు పూర్తయిపోయింది. అప్పుడు మొదలవుతుంది ఉత్తరకాండ. అయితే మనం సుందరకాండ, యుద్ధకాండ, కిష్కింధకాండ అంటాం కానీ సుందర రామాయణం, కిష్కింధ రామాయణం, యుద్ధ రామాయణం అనం. కానీ ఉత్తరకాండని మాత్రం ఉత్తర రామాయణం అంటాం. ఏమిటి ఇది ప్రత్యేకత అంటే, ఇది ఒక విడిగా తీస్తే ఒక ప్రత్యేక గ్రంథం, దానితో కలిసి ఉన్నట్లే కాకుండా ఇది ఒక ప్రత్యేక గ్రంథము, ప్రత్యేక రామాయణము అని మనకి ఆ ఉత్తర రామాయణం అని కూడా వ్యవహారం. ఉత్తర కాండ అని కూడా ఉన్నది, ఉత్తర రామాయణం అని కూడా ఉన్నది. కానీ ఉత్తర రామాయణం అనగానే ఇది ఒక ప్రత్యేక గ్రంథము, దీన్ని ప్రత్యేకంగానే అధ్యయనం చేసుకోవాలి అని మనకి తెలుస్తున్నది. అయితే ఈ లోపల మరికొందరు మేధావులు బయలుదేరారు. నిజానికి ఇక్కడ ఆ మేధావులు అలాంటి వాళ్ళు అందరూ ఉన్నారని నేను అనుకోను. కానీ ఇక్కడతో ఆగదు కదా, ఇది ఎంతో విస్తరిస్తుంది. విస్తరించినప్పుడు అసలు ఉత్తర రామాయణం వాల్మీకి రాశాడా అని పెద్ద ప్రశ్న. బహుశా ఆ ప్రశ్న ఉన్న పెద్దలు ఇక్కడ ఎవరైనా ఉండొచ్చు, లేదా కనీసం ఆ సందేహం ఉన్న వాళ్ళైనా ఉండొచ్చు. ప్రశ్నని సందేహ స్థాయిలో కొందరు ఉంచుకుంటారు, కొందరు నిశ్చయం చేసేసుకుంటారు వాల్మీకి రాయలేదని. అయితే వాల్మీకి ఉత్తర రామాయణం రచించాడు అనే విశ్వాసంతోనే మనం ఇక్కడ ఉత్తర రామాయణాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. ఆ మాటకొస్తే ఈ వాద వివాదాలు జోలికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. కానీ ఒక్కొక్కప్పుడు ఈ మీమాంస చేస్తూ ఉంటే మనకి చాలా రమ్యంగా కొన్ని కొన్ని కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. అందుకే భగవంతుడిని నిందించేవాళ్ళు, భగవంతుడి ధర్మాన్ని సందేహించి డౌట్లు చెప్పేవాళ్ళు, వాళ్ళందరూ మాకు చాలా ప్రీతిపాత్రులు. ఎందుకంటే వాళ్ళకి సమాధానం చెప్పడం కోసం మరికొన్ని విషయాలు తీసుకొచ్చి భగవత్స్మరణ చేసే అవకాశం లభిస్తుంది, మనకి సత్య ప్రతిపాదన చేస్తాం. అందుకు ఎప్పుడో తాతలకు వచ్చిన డౌట్లు ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మన తాతల తర్వాత వచ్చిన వాళ్ళు ఎప్పుడు సమాధానాలు చెప్పేశారు, అయినా ఆ ప్రశ్న అలాగే వస్తూ ఉంటుంది. చిత్రం, మళ్ళీ ఆ సమాధానం తీసుకొచ్చి చెప్తే సరిపోతుంది మనకి. అప్పుడు అనిపిస్తుంది జ్ఞానానికి వారసులు ఉన్నట్టే అజ్ఞానానికి వారసులు ఉంటారు అని. ఉంటారు, వాళ్ళకి వెళ్ళి ఎప్పటికప్పుడు సమాధానం చెప్పుకుంటూ ఉంటే మనకి ఎప్పటికప్పుడు రామకథ చెప్పుకునే పుణ్యం కూడా లభిస్తుంది మనకి. అందుకు చిత్రమైనటువంటి చర్చ మనం ఇక్కడ చేస్తున్నాం. ఉత్తర రామాయణం అనేటటువంటిది ఏదైతే ఉందో అందులో కొన్ని కొన్ని గూఢాంశములు ఉన్నాయి. ఎంత మహాత్ముల చరిత్రల్లోనైనా ధర్మము ఎప్పుడూ కూడా స్థూలంగా చూస్తే అంత ధర్మంగానే ఉన్నారు అని చెప్పడానికి అవకాశం లేని పరిస్థితులు కొన్ని కనిపిస్తూ ఉంటాయి, ఎంత మహాత్ముల చరిత్రలోనైనా. అప్పుడు మనం స్థూల ధర్మ దృష్టిని విడిచిపెట్టి సూక్ష్మ ధర్మ దృష్టితో చూడాలి. అది స్థూలంగా చూస్తే తప్పుల్లా కనిపిస్తుంది, సూక్ష్మంగా చూస్తే మాత్రం అందులో తప్పు లేదు అని తేలుతుంది. అయితే ఎలా చూస్తే తేలుతుంది? సూక్ష్మంగా. సూక్ష్మంగా చూడాలి అంటే వాడికి దాని మీద ఏకాగ్రత ఉండాలి, గౌరవం ఉండాలి, శాస్త్రాల్ని సమన్వయించుకోగలిగే తెలివితేటలు ఉండాలి, ఓపిక ఉండాలి ముందు. అది మనకు తక్కువ. ఏదో ప్రవచనం వినడానికి వస్తాం, మొహమాటానికి అటు ఇటు తిరుగుతాం, అవకాశం దొరికితే మధ్యలో లేచిపోతాం. ఇలాంటి వాడికి సమాధానం ఎందుకు చెప్పండి? నిజమైన శ్రద్ధ ఉంటే మాత్రం వాళ్ళకి సూక్ష్మ దృష్టి ఉండాలి. అయితే ఉత్తర రామాయణంలో మనకి కొన్ని రాముని యొక్క వ్యక్తిత్వం మీద సందేహం కలిగేటువంటి బాధాకరమైన అంశములు 2-3 ఉంటాయి. ఒకటి సీతా పరిత్యాగ ఘట్టం, శంభూక వధ ఇత్యాది ఘట్టాలు చూడగానే మనకి ఏదో పెద్ద అన్యాయం చేశాడు రాముడు, అధర్మపరాయణుడు అని. మరి ఇది వరకు పూర్వఘట్టాల్లో లేవా అంటే అక్కడ కూడా 2 కనబడతాయి మనకి. ఒకటి వాలిని సంహరించడం, ఒకటి సీత అగ్ని ప్రవేశం, ఒకటి. ఈ 2 కూడా రాముడి ధర్మాన్ని మనం శంకిస్తాం స్థూల దృష్టితో చూస్తే. కానీ పెద్ద కష్టపడక్కర్లేకుండా వాల్మీకి రచించింది ఒళ్ళు దగ్గర పెట్టుకు చదివితే మాత్రం మనకు సందేహం తీరిపోతుంది. యుద్ధకాండ వరకు రాముడు ధర్మమూర్తి అని ఒప్పుకుంటాం. కానీ ఉత్తర రామాయణంలో వచ్చిన ఘట్టం మాత్రం ఎంతమందికైనా కొంచెం మనసు చివుక్కమంటూ ఉంటుంది. దానితో కొందరు పండితులు ఏం చేశారంటే ఇది జరగకపోయి ఉంటే బాగుండు అని వాళ్ళకి అనిపించి జరగలేదు అని చెప్పడానికి ఏవైనా ఆధారాలు దొరుకుతాయా అని పాండిత్యంతో వెతికారు. ఈ పాండిత్యం అనేది ఎలాంటి వస్తువు అంటే దుర్మార్గుడి చేతిలో పడితే దాని దుర్మార్గాన్ని సమర్థించడానికి వాడుకుంటాడు, సన్మార్గుడి చేతిలో పడితే ధర్మాన్ని సమర్థించడానికి వాడుకుంటాడు. అందుకే మన ధర్మం దెబ్బతీసిన వాళ్ళల్లో కూడా పండితులు ఉన్నారు, స్కాలర్స్ ఉన్నారు. లేకపోతే సామాన్యులు ధర్మాన్ని దెబ్బతీయలేరు, అసామాన్యులు దెబ్బతీయగలరు. వాడు తెలివితేటలున్నాయి, తెలివితేటలు లేకపోతే ఎలాగండి దెబ్బతీయగలడు? నాస్తికుడు తర్కంతో మాట్లాడుతూ ఉంటే ఎంత ఆస్తికుడైనా పడిపోతాడు అక్కడ, వాడి తెలివితేటలే అంతే.
ఇంకా వాడిని ఖండించడానికి వాడిని మించి తెలివితేటలు వాడు రాలేదు. వాడు వచ్చే వరకు వీడు చలామణి అయిపోతూ ఉంటాడు. ఇలా ఉంటాయి లోకంలో. మొత్తానికి ఉత్తర రామాయణం జరగలేదు అనడానికి వారి ఆధారాలు చాలా చూపించుకుంటూ వచ్చారు. అయితే ఈ ఆధారాలు చూపిన వాళ్ళు చాలా పండితుల్లోనూ మనకు కనబడతారు. ఆ మాటకొస్తే ఈ పండితులు చేసిన గడబిడ సామాన్యులకు అనవసరం. వాళ్ళకి చక్కగా రామచంద్రమూర్తి అనే పేరు తలంచుకుంటేనే ఒళ్ళు పులకిస్తుంది, ఆ నామం అనుకుంటారు, తరించిపోతారు, మోక్షం పొందిపోతారు, సందేహం ఏం లేదు. ఈ తర్కాలు చేస్తూ కాలక్షేపం చేసే వాళ్ళందరూ ఎటువంటి వారు అంటే బకభేకవత్ అన్నారు. బకభేకవత్ అంటే కొంగల వలే కప్పల వలే అన్నారు. దీనికి త్యాగరాజ స్వామి వారు చక్కగా చెప్పారు. పరమానందమనే కమలము పొంత బకభేకములు చెలగేమి మనసా అన్నాడు ఆయన. ఒక అద్భుతమైన కమలం ఉందిట. ఆ కమలంలో మకరందం ఉందిట. ఆ మకరందం ఎవరికి తెలుస్తుంది అంటే దూరం నుంచి ఎగురు వచ్చి తుమ్మిదికి మాత్రమే తెలుస్తుందట. దాని పక్కనే ఉన్నాయట వాడికి తెలియదుట. రెండున్నాయి కమలానికి పక్కనే, ఎప్పుడు వాటి నివాసం అక్కడే. కమలం వికసించిన దగ్గర నుంచి అది తిరిగి ముడుచుకునే వరకు పక్కనే ఉన్నాయట, కానీ వాటికి మకరందం తెలియదుట. పక్కన ఉన్నది మాత్రం తెలిసిపోతుందా? అవి ఏమిటంటే బకము భేకము అన్నాడు. ఆ కొంగగారు కప్పగారు, ఆ కప్ప తెగ గొడవ చేస్తుంది బెకలాడుతూ, కానీ దానికి మకరందం రుచి తెలియదు, పక్కనే ఉంది. ఇక ఈ బకం అన్నదే అంత ముక్కేసుకుని పొడవడానికి ఎప్పుడు సిద్ధమే. అది దొంగ జపం చేసే కొంగగారికి కూడా ఆ మకరందం తెలియలేదుట. అదేవిధంగా కొందరికి ఆ దగ్గరే ఉంటారు, అక్కడే తెలుస్తూ ఉంటే దాని మకరందం తెలియదండి. అలాంటి పాండిత్యం ఉన్న వాళ్ళందరూ కూడాను ఈ ఉత్తరాఖండ్వి జరగలేదని వాళ్ళ ప్రతిపాదనలు రీసెర్చ్లు చేసి డాక్టరేట్లు కూడా పుచ్చేసుకున్నారు. పాపం ఎలా డాక్టరేట్ ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్న విశ్వవిద్యాలయం మనకున్నాయి, బాధ లేదు, ఇచ్చేశారు. వాళ్ళ పరిశోధనలు మనకు ప్రమాణాలు అయిపోయాయి. ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది, వాల్మీకి ఉత్తరాఖండ రాశాడా అని. అయితే ఆ మాటకొస్తే వాల్మీకి బాలకాండ రాయలేదని, యుద్ధకాండ రాయలేదని పండితులు కూడా ఉన్నారు. ఇంకేం చెప్తామండి. వాళ్ళ కొరుకుడు వాడిని బాధ ఏమిటంటే రాముడు విష్ణువు అని ఒప్పుకోలేకపోయారు వాళ్ళు. రాముడు విష్ణువు అని స్పష్టంగా ఎక్కడ కనబడుతోందంటే 3 చోట్ల స్పష్టంగా కనబడుతోంది. బాలకాండలో, యుద్ధకాండలో, ఉత్తరకాండలో పూర్తిగా విష్ణువేనే చెప్తారు. అందుకు వాళ్ళు జీర్ణించుకోలేక అయోధ్యకాండ నుంచి రాశారండి ఆయన అన్నారు వాళ్ళు. నిజంగా అయోధ్యకాండ నుంచి వాల్మీకి రచించి ఉంటే అంత మూర్ఖపు కవి ఇంకోడు ఉండడు. అసలు ఆరంభం సగంలో వస్తున్నట్టుంటుంది తప్ప ఆరంభం లక్షణం అది కాదు. అది అసలు కావ్య సంప్రదాయమే తెలియదు వాళ్ళకి. సరే కనుక బాలకాండ రాయలేదు, యుద్ధకాండ వాల్మీకి రాయలేదు అన్న వాళ్ళని ఎలా మనం అంగీకరించము, ఉత్తరకాండ కూడా వాల్మీకి రాయలేదు అన్న వాళ్ళని కూడా అంగీకరించము, అందులో సందేహం లేదు. అయితే ఇక్కడ కొంచెం ఔచిత్యం తెలిసిన వాళ్ళు, పెద్దలు, చెప్తే ఆలోచించగలిగేటువంటి విజ్ఞులు చాలా మంది ఉన్నారు కనుక వారు ఆనందించడం కోసం కొన్ని అంశాలు మనం ఇక్కడ చెప్పుకుందాం. పైగా పారాయణ చేసేటప్పుడు మీరు పరిశీలిస్తే బాలకాండ నుంచి యుద్ధకాండ వరకే పారాయణ క్రమం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉత్సవాల్లో గాని సంప్రదాయాల్లో గాని యుద్ధకాండ పారాయణం సంపూర్ణ రామాయణ పారాయణ ఫలమే. అందుకు యుద్ధకాండ వరకు చెప్పి సంపూర్ణ రామాయణం అనే వ్యవహారం కూడా మనకి లోకంలో కనబడుతున్నది. కానీ సంపూర్ణ రామాయణం ఉత్తరకాండ పూర్తయితేనే అవుతుంది. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఉత్తరకాండతోనే పూర్తవుతే అవుతుంది. ఎందుకంటే రాముడు అవతార పురుషుడని మనం అంగీకరిస్తే ఏ అవతారం చెప్పిన క్రమం ఎలా ఉంటుందంటే అవతారం రావడానికి ముందున్న పరిస్థితులు ఏమిటి, అవతారం ఎలా వచ్చింది, వచ్చిన తర్వాత చేసిన పని ఏమిటి, తర్వాత అవతార పరిసమాప్తి చెప్పాలి. యుద్ధకాండలో అవతార పరిసమాప్తి లేదు, ఉత్తరకాండలోనే అవతార పరిసమాప్తి ఉన్నది. కనుక సంపూర్ణత అక్కడికి వచ్చింది. మరి యుద్ధకాండతో సంపూర్ణం చేయమన్నారండి అంటే ఆ మాటకొస్తే సుందరకాండ ఒక్కడి పారాయణ చేసుకోండి చాలన్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ సుందరకాండ ఒక్కడి చేసుకుంటే మొత్తం రామాయణం చేసినంతే అన్నారు గనక సుందరకాండ మాత్రమే రామాయణం మిగిలింది కాదంటామా? వారి వారి యొక్క పరిస్థితులు బట్టి మరి సుందరకాండే పారాయణ చేసుకుని ధన్యం చెందవచ్చు, లేదా బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు కూడా పారాయణ చేసుకుని పట్టాభిషేకం వరకు చెప్పుకుంటే అదొక క్రమం. అంతేగాని ఉత్తరాఖండ్ చెయ్యొద్దని వాడు చెప్పలేదు. అసలు రామాయణం పారాయణ ఇలా చేసుకోండి అని వాల్మీకి రామాయణంలో రాయలేదు. అవునా లేదా? రాయలేదు. అంతేకాదు రామనామం తారక మంత్రమని, రాముడు ఉపాసన ఇలా చెయ్యాలని కూడా వాల్మీకి రాయలేదు. ఎందుకంటే ఆయన మందిచ్చాడు, ఎలా వాడాలో ఇతర గ్రంథాలు చెప్పాయి మనకి. అందుకు రామాయణం పారాయణం ఎలా చెయ్యాలి ఆ పద్ధతి అంతా కూడా ఇతర గ్రంథాలు చెప్పిన ప్రకారంగా మనం చేస్తున్నాం. పైగా ఇక్కడ మేము ఉన్నవారు అందరికీ సుందరకాండ మీద చాలా విశ్వాసం ఉంది. సుందరకాండ పారాయణ చేసి ఫలితాలు పొందుతారు. అయితే ఈ సుందరకాండ పారాయణ క్రమం కూడా రామాయణంలో లేదు. రామాయణ పారాయణ క్రమం రామాయణంలో లేదు, ఇతర సంహితా గ్రంథాల్లో ఉన్నాయి. సంహితలు అంటే మంత్రాన్ని ఎలా ప్రయోగించాలో చెప్పే సంహితా గ్రంథములు వేరే ఉన్నాయి. ఆ ఉమా సంహిత, సనత్ కుమార సంహిత, ఈ సంహితా గ్రంథాల్లో రామాయణాన్ని ఎలా పారాయణ చేయాలి అనే పద్ధతిని చెప్పారు.
భాగవతానికి సప్తాహంలాగా రామాయణకి నవాన్నం అని చెప్పారు. వారు ఒప్పుకుంటే నవాన్నం. కొంతమంది పునర్వసు నక్షత్రం నుంచి పునర్వసు వరకు పారాయణ చేస్తారు. ఇలా చేస్తున్న వాళ్ళు భారతదేశం అంతటా ఉన్నారు. రామాయణ పారాయణ ఫలితాలు పొందుతున్నారు. పెళ్లి కాని వాళ్ళు సీతాకళ్యాణ ఘట్టం పారాయణ చేస్తే పెళ్లి అవుతుంది. అలాగే అపజయాలు ఎక్కువ ఎదురవుతున్నటువంటి వారు రామాయణంలో యుద్ధకాండంలో రామ విజయగాథని పారాయణ చేస్తే ఫలితాలు లభిస్తున్నాయి. ఆరోగ్య బాధ ఉన్నటువంటి వాళ్ళు ఆదిత్య హృదయం చదువుకుంటే ధన్యులవుతున్నారు. పట్టాభిషేకం ఘట్టం చదివితే ఎలాంటి అరిష్టాలైనా పోతాయి. అంటే రామాయణంలో మళ్ళీ చిన్న చిన్న భాగాలు ఉన్నాయి, మళ్ళీ అది కూడా పరిశీలించాలి. అంతేకాదు ఒక్కొక్క కాండ పారాయణానికి ఒక్కొక్క ఫలితం చెప్పారు శాస్త్రములు యందు. ఒక్కొక్క కాండని పారాయణం అంటే మీరు పుస్తకం చూసి చదవచ్చు, వింటే చాలు ఫలితం. మీరు 6 రోజులు శ్రద్ధగా వచ్చి వినండి. ఉత్తర రామాయణం వినడం వల్ల ఏం ఫలితమో మీరు ఆశ్చర్యపోతారు. ఇక్కడ చెప్పాడు ఇక్కడ శాస్త్రాలు. పైగా ఏ కాండ వినేటప్పుడు ఏ రాముణ్ణి ధ్యానించాలో చెప్పాడు. బాలకాండలో రామమూర్తిని ఎలా ధ్యానం చేసి ఎలా పూజ చేసి బాలకాండ చేయాలి. బాలకాండ పూర్తయింది, అయోధ్యకాండలోకి వచ్చారు. అయోధ్యకాండ వచ్చేటప్పుడు ఏ రాముణ్ణి ధ్యానించాలి, దాని విధానం ఏంటి, ఎప్పుడెప్పుడు ఏ ఏ నైవేద్యాలు పెట్టాలి, ఇదంతా కూడా మందు ఇచ్చాక మందు వెనకాల రాస్తారు ఎలా వాడాలి డోసేజ్. లేదా కన్సల్ట్ యువర్ ఫిజిషియన్ అంటారు, యాజ్ డైరెక్టెడ్ బై యువర్ ఫిజిషియన్. అలాగా రామాయణంలో ఏం చెప్తుందంటే ఈ ఫిజిషియన్ ని సంప్రదించండి అంది. ఆ ఫిజిషియన్స్ ఎక్కడ చెప్పారంటే సంహితా గ్రంథాల్లో చెప్పారు. ఇది తెలుసుకోవాల్సింది అక్కడి నుంచి తీసుకోవాలి. కనుకనే రామాయణంలో ప్రత్యక్షరము మంత్రమయమే, ఏకైకం అక్షరం పుంసాం మహాపాతకనాశనం. అందుకే ఈ శాస్త్రము ద్వారా వాల్మీకి రామాయణాన్ని గౌరవించేటువంటి మహాత్ములు అందరూ కూడా ఏం చేశారంటే వాల్మీకి రామాయణమే పారాయణ చేయాలన్నారు. రామ కథ వింటే ఆ ప్రతివాడు ధన్యుడవుతాడు, గాని పారాయణ పూర్ణఫలం కావాలంటే సంస్కృత వాల్మీకి రామాయణమే చదవట. చిత్రం ఏంటంటే 18 పురాణాల్లోనూ రామాయణం ఉంది. వ్యాసుడికి రామకథ అంటే ఎంత ఇష్టం అంటే 18 పురాణాల్లోని రామకథను రచించాడు ఆయన. అవునా లేదా? అయితే ఆ 18 పురాణాలు రామాయణం పారాయణ చేయమని చెప్పలేదు ఆయన. ఆయనే ఆ పురాణాల్లో వాల్మీకి రామాయణం పారాయణ చేయండి అని ఆయనే చెప్పాడు ఇక్కడ. అంటే వ్యాసుల వారు కూడా వాల్మీకి రామాయణమే పారాయణ చేయమని చెప్పారంటే అందులో ప్రతి అక్షరము చెవులో పడితే చాలు మనకి పాతకనాశనమై అభీష్ట సిద్ధి లభింపజేస్తున్నది. అందుకే వాల్మీకి రామాయణంలో అంటాడు రామాయణం వేద సమం శ్రాద్ధేషు శ్రావయేద్బుధ అని అంటాడు. రామాయణం వేద సమానమైనది, దీన్ని సత్కార్యములతో శ్రద్ధా కార్యక్రమాల్లో దీన్ని పఠించండి అని చెప్పాడు. అంతేకాదు ఎక్కడ రామకథ జరుగుతుందో అక్కడ దేవతలు ఆనంద తాండవం చేస్తూ ఉంటారు, అక్కడ కూర్చున్న వారందరినీ ఆశీర్వదిస్తారు అని. ఇక్కడ మీ అందరికీ దేవతల ఆశీర్వచనం లభిస్తున్నాయి. వాల్మీకి మాట అది. దేవతాస్తత్ర మోదంతి నృత్యంతి అన్నారు ఇక్కడ. ఆ విధంగా వాళ్ళు పరవశిస్తారట. అది రామకథకి ఫలశ్రుతిలో వాల్మీకి చెప్పారు. అది వాల్మీకి రామాయణానికి ప్రాధాన్యం ఇచ్చారు. కనుకనే ఎవరు ఎన్ని రచించినా వాల్మీకి నెత్తి మీద పెట్టుకుని గురుస్థానం ఇచ్చి తర్వాత రచించారు. అలా మనం పరిశీలిస్తే అధ్యాత్మ రామాయణం ఉన్నది. వాల్మీకి రామాయణం తర్వాత మళ్ళీ అంత ప్రశస్తి దీనికే ఉన్నది అధ్యాత్మ రామాయణం. దీన్ని పారాయణ క్రమం ఉంది. అయితే అధ్యాత్మ రామాయణం రచించిన వాడు మళ్ళీ మనకి వ్యాసదేవుడిని కొందరు, విశ్వామిత్రుడిని ఇంకొందరు అంటారు. ఎవరన్నా ఒక మహర్షి రచించాడనడంలో సందేహం లేదు. వ్యాసుడైన అయితే ఏముంది, విశ్వామిత్రుడైతే ఏముంది, మహర్షులందరూ ఋషి దృష్టి ఒకటే. ఇంకా అగస్త్య రామాయణం అని మరొక రామాయణం ఉంది, అగస్త్యుల వారు రచించారు. భరద్వాజ రామాయణం ఉంది, భరద్వాజ మహర్షి రచించారు. నారద రామాయణం ఒకటి ఉందిట, అది నారదుల వారు రచించారు. హనుమద్ రామాయణం అని మరొకటి ఉన్నది, ఆనంద రామాయణం అని మరొకటి ఉన్నది. ఇవన్నీ సంస్కృత గ్రంథాలు. ఇంకా తెలుగులోన లెక్కలేనన్ని మొల్ల మొదలుకొని భాస్కర్ రామాయణం మించుగా మనం వస్తే నిన్న మొన్నటి మహాకల్పవృక్షం విశ్వనాథ వారి వరకు మనం చాలా వచ్చాం. ఇంకా అందరందరూ ఇలా ప్రతి భాషలోనూ ఉన్నారు. ఇది రామాయణం యొక్క విస్తారమైన ప్రపంచాన్ని మనం స్మరించుకున్నాం. చిత్రం ఏంటంటే ఇండోనేషియాలో జాతీయ గ్రంథం రామాయణం. ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర రామాయణం ప్రదర్శన జరుగుతూనే ఉంటుంది వాళ్ళకి. అయితే రామాయణం ఏ దేశంలో పుట్టిందో ఆ దేశం మాత్రం రామాయణం జాతీయ గ్రంథం అని గుండె మీద చెయ్యి వేసుకు చెప్పుకోలేని దౌర్భాగ్యంలో ఉంది. ఏం చేస్తాం, ఇక్కడ బాధపడాల్సిన విషయం. కానీ రామాయణం భారతీయుల జాతీయ గ్రంథం. ఇది ఇక్కడ మనం చాటింపు వేస్తున్నాం. భారతీయుడు ఏమిటి, ఇతర దేశాలు ఇంకా నాగరికత విషయంలో కళ్ళు తెరవక ముందు ఒక పరిపూర్ణమైన హ్యూమన్ సివిలైజేషన్, మానవ నాగరికత సాధించిన జాతి భారత జాతి. ఒక పరిపాలన ఎలా ఉండాలి, పరిపాలకుడు ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్పిన జాతి భారత జాతి. పాలనంటే ప్రజాక్షేమంతో ఏ విధంగా ప్రవర్తించాలనే దాన్ని చెప్తున్నది. దాన్ని తెలుసుకోవాలంటే ప్రతి వారు కూడా రామాయణం నెత్తి మీద పెట్టుకోవాల్సిందే. కేవలం పురాణం చెప్పేవాళ్ళు వ్యాసపీఠం మీద చెప్తూ ఇంట్లో నిద్ర పట్టక అక్కడికొచ్చి కునికేవాళ్ళు మాత్రం వినడానికి కాదు రామాయణం.
బుద్ధున్న ప్రతివాడు వినాలి, మనిషి పుట్టిన ప్రతివాడు వినాలి రామాయణం. ఏ జాతి వాడైనా. నేను భారతీయ గ్రంథం అన్నానే గాని అది మానవ గ్రంథం, మనుష్యుల గ్రంథం, మనిషి ఎలా ప్రవర్తించాలో చెప్పిన గ్రంథం. మరి భారతీయ గ్రంథం అని ఎందుకన్నావయ్యా అంటే, ఎక్కడి మనిషి అయినా ఎలా ప్రవర్తించాలో చెప్పిన గ్రంథం భారతదేశంలో పుట్టింది గనక సగర్వంగా చెప్పుకుంటున్నాం అది భారతీయుల గ్రంథం. అనేక చోట్ల చెప్పే మాట మళ్ళీ ఇక్కడ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను కొత్త వాళ్ళ కోసం. ఒక పాశ్చాత్యుడు అన్నమాట, బర్న్ ఆల్ ద లైబ్రరీస్ లెట్ దేర్ బి రామాయణ. గ్రంథాలయాలన్నీ తగలబెట్టండి, ఒక్క రామాయణం ఉంటే చాలన్నాడు. అంటే గ్రంథాలయాలు తగలబెట్టమని చెప్పలేదు అక్కడ ఉద్దేశం, రామాయణం ఉండాలని ఉద్దేశం. అంత దివ్యమైన రామాయణ గ్రంథంలో మనం పూర్తయిపోయిందే, యుద్ధకాండ దాటిపోయాం, ఉత్తర రామాయణంలోకి ప్రవేశించాం. ఉత్తర రామాయణం ప్రత్యేకత ఏంటంటే రామరాజ్యం రామరాజ్యం అని అందరం విన్నామే గాని రాముడు రాజ్యం చేసింది ఎలాగో ఎక్కడ తెలుసుకున్నాం మనం. యుద్ధకాండలో ఉంది చివరికి, ఆయన పరిపాలించేటప్పుడు ఎలా ఉందో వర్ణించారు కానీ ఆయన పరిపాలన ఎలా ఉందో పూర్తిగా చెప్పలేదు ఆయన. లేదు రాముడు ధర్మబద్ధంగా పాలించాడు అంటే అంతకుముందు దశరథుడు ధర్మబద్ధంగా పాలించలేదా? ప్రశ్న వేసుకోవాల్సిందే కదా. దశరథుడు ధర్మబద్ధంగా పాలించలే? ఆ పూర్వీకులందరూ సామాన్యులా? వాళ్ళ చరిత్ర కాళిదాసుని కదిలించి మహాత్ములు వాళ్ళ చరిత్ర చెప్పుకుంటే ధన్యులైపోతాను రఘువంశం అని పేరుతో మహాత్ములందరి పేర్లు వాళ్ళ చరిత్రలు రచించుకున్నాడు ఆయన. రచించడమే కాదు, సోహమాజన్మ శుద్ధానాం ఆఫలోదయ కర్మణాం అనాకరధవర్త్మానాం అని వర్ణించాడు. ఆజన్మ శుద్ధతట అంటే పుట్టుకు నుంచే శుద్ధులు వాళ్ళు. అలాంటి మహాత్ములు ఒక్కొక్కరు రఘువంశ చక్రవర్తులు. విశ్వనాథ వారు అంటారు, ఆ రాజులొక్కరొక్కరు నారాయణమూర్తులు అన్నాడు. ఒక్కొక్కడు నారాయణంతటి వాట, అంత పవిత్ర కీర్తి కలిగిన వారు. మహర్షయ ఇవ నిర్మలాహ అంటాడు వాల్మీకి మహర్షి. ఒక్కొక్క రాజు మహర్షుల వలె నిర్మలులైన వారు. అంటే అర్థకామాలకి ప్రాధాన్యం ఇవ్వకుండా ధర్మానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తే వాణ్ణి రాజర్షి అంటారు, తెలుసుకోండి. అర్థకామాలకి ప్రాధాన్యం ఇవ్వకుండా అంటే తన భోగానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ధర్మం కోసం తన భోగాన్నైనా త్యజించేవాడెవడు వాడు రాజర్షి. అలాంటి రాజర్షులే వీళ్ళందరూ ఉన్నారు, దశరథ చక్రవర్తి వరకు అందరూ. మరి రాముడి ప్రత్యేకత ఏమిటి అంటే ఏదో ఉందన్నమాట. అది ఏదుందో తెలుసుకోకపోతే ఎలా మనం? మరి తెలుసుకోవాలంటే ఉత్తర రామాయణం లేకపోతే ఎలాగా? కనుకనే రామరాజ్య వైభవాన్ని చెప్తూ ఉంది ఉత్తర రామాయణం. అసలు సాధారణంగా మొదటి రోజే కదండి, తర్వాత నుంచి చూద్దామని చాలా మంది అనుకుంటారు. కానీ ఇవాళ ఎవరొచ్చారో వారే భాగ్యవంతులు నా ఉద్దేశం. అంటే రేపటి నుంచి వచ్చిన వాళ్ళు కారుని కాదు, కానీ ఇవాళ వచ్చిన వారిని కాదు, ఇవాళ నుంచి వచ్చిన వాళ్ళు అంటే బాగుంటుంది. ఎందుకంటే అసలు దివలప పట్టుకుంటున్నాం మనం. ఉత్తర రామాయణం దీని యొక్క భూమిక బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఎలా వచ్చింది అని పరిశీలిస్తే అసలు ఉత్తర అని పేరు పెట్టడంలో ఉద్దేశం ఏంటి? సాధారణంగా పూర్వభాగం ఉత్తర భాగం అనడం వ్యవహారం. మన భాగవతంలో దశమస్కంధం కూడా పూర్వభాగం ఉత్తర భాగం అని అంటాం. పూర్వభాగం అంటే మొదటి భాగం, ఉత్తర భాగం అంటే తరువాయి భాగము అని అర్థం. కనుక ఉత్తర రామాయణం అంటే యుద్ధకాండ వరకు పూర్వ రామాయణం అని, దాని తర్వాత ఉత్తర రామాయణం అని ఒక ధ్వని ఉందా లేదా స్పష్టంగా? పూర్వ ఉత్తర ఏ బేసిస్ మీద చేసాడు వాల్మీకి, ఇది పరిశీలించవలసింది. అంటే పట్టాభిషేకానికి పూర్వభాగం అంతా అది, పట్టాభిషేకం తరువాతి భాగం అనుకుంటూ బాగుంటుంది. సరిపోయింది కదా. కానీ వాల్మీకి ఆ ఉద్దేశంతో చేశాడా? ఏ ఉద్దేశంతో ఉత్తర అన్నాడు? ఇక్కడ నేను ఇప్పుడు మీకు చెప్పేవన్నీ పాయింట్లే. కథలు లేవు, పిట్ట కథలు లేవు, ఉదాహరణలు లేవు, కామెడీలు లేవు, పాయింట్లే. పాయింట్లు కనుక నేను చెప్పేది ఏంటంటే బీ అటెంటివ్. అంటే పాయింట్ వచ్చేటప్పుడు ఉండవలసింది అటెన్షన్. అటెన్షన్తో వింటే ఉత్తర రామాయణం ప్రత్యేకతలన్నీ మనం చెప్పుకుంటాం. ఉత్తర రామాయణం లేదని చెప్పిన వాళ్ళ వాదనలన్నీ చాలా పల్చగా పొల్లుగా ఉన్నాయి తప్ప దృఢంగా బలంగా లేవు. అయితే యుద్ధకాండ పూర్తి ఎలా చేశాడంటే వాల్మీకి ఇంచుమించు అక్కడ పూర్తి అయిపోయినట్టు చేశాడు. ఇది రామాయణం, ఇదంతా పారాయణ చేస్తే ధన్యులైపోతారు, ఇవన్నీ రాశాడు యుద్ధకాండల చివర్లో. అంటే అక్కడికక్కడ పారాయణం చేయడంతో వచ్చిన ఫలితం పూర్వరామాయణ ఫలితం రచించాడని అర్థం. అందుకని అక్కడితో అయిపోయిందని కాదు ఆయన ఉద్దేశం. వాల్మీకి రచనా శిల్పం పరిశీలిస్తే ఉత్తరకాండతోనే రామకథ పూర్తవుతున్నది. ఒకవేళ మీరందరూ కూడాను ఒక్కడు ఒప్పుకుంటారు, రామాయణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? నేను ఇది చర్చనీయాంశంగా చెప్తున్నా. కథలు ఎలాగో ప్రవేశిస్తాం, ఇంక అన్ని కథలే. ముందు దీంట్లో గుమ్మంలో అడుగు పెడుతున్నాం కదా, ఇక్కడ కొంచెం లోపలికి వెళ్లే వరకే ఆలోచించాలి, లోపలికి వెళ్ళే ఆలోచించక్కర్లేదు, ఇంకా అప్పుడు ఆనందించడమే. కనుక ఇప్పుడు ఆలోచన మీకు చెప్తున్నాను. రామాయణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? తెలియని వాళ్ళు ఎవరూ లేరు. అందరూ కలిసి ఏకకంఠంతో అంటే మరీ సంతోషం. అది చాలా ధన్యులం. అంత బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు శ్రోతలుగా దొరకడం నా అదృష్టం. ఇంకా నల్లేరు మీద బండి నడికే నాకు.
ఏం చెప్పుకున్నాం? 24,000 శ్లోకాలు అని అందరూ అంటూ యుద్ధకాండతో అయిపోయిందంటే పాపమే. యుద్ధకాండతో అవదది. ఉత్తరకాండతోనే పూర్తవుతాయి 24,000 శ్లోకాలు. ఇది తెలుసుకోవాలి. కనుక రామాయణం 24,000 శ్లోకాలు మీరు అంగీకరిస్తే ఉత్తరకాండతో కలిపితేనే 24,000 కానీ లేకుంటే లేవు. ఇది అయితే మరి ఎందుకు పారాయణ క్రమంలో చెప్పలేదని ఎవడు చెప్పాడు? యుద్ధకాండ వరకు చేయడం ఒక పద్ధతి, సుందరకాండ ఒక్కటే చేయడం ఒక పద్ధతి. సుందరకాండలో కూడా ఒక్కరోజు చేయగలిగితే చేయి నీ దమ్ముంటే, లేదా వారం రోజులు చేయి, లేదా 16 రోజులు చేయి, రకరకాల పద్ధతులు చెప్పారు. నువ్వు ఓపిక, అలాగే ఓపికలు కొద్దీ చెప్తారు. ఇది చేస్తే చాలు, అది చేస్తే చాలు. ఆ మాటకొస్తే మీకు 24 శ్లోకాలు ఇస్తాం, అది చేస్తే చాలు అన్నారు కొంతమంది. దాని పేరు గాయత్రీ రామాయణం. 24,000 శ్లోకాలు లోంచి 24 తీశారండి. అయిపోయింది. 24 అందులోవే. ఇది 24 రామాయణం అని పట్టుకు మాట్లాడచ్చా? కూడదు. అది ఎలా తీశారో తెలుసా? అది ప్రతి 1000 శ్లోకాలు చూస్తూ ఉంటే 1000 శ్లోకాలకు ఒక అక్షరం చొప్పున గాయత్రి మంత్రాక్షరములు వస్తూ ఉంటాయి. అది ప్రత్యేకత. అలా రామాయణం కూర్చబడింది. చిట్ట చివరి అక్షరం యాత్, ప్రచోదయాత్. యాత్ అనే శ్లోకం ఎక్కడొచ్చింది అంటే ఉత్తర రామాయణంలో వచ్చింది. లేకపోతే గాయత్రి పూర్తి అవుతుందా మనకి? కానీ గాయత్రి సంఖ్య పూర్తి కావాలన్నా, గాయత్రి రామాయణం కావాలన్నా మళ్ళీ రామాయణం గాయత్రీమయంగా రచించాడు. అందుకే రామాయణం వేద సమం అయింది. వేదమాత అయిన గాయత్రిని అందులో ప్రతిష్ఠించాడు. అందుకే వేద విద్యే పరీపుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాత్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని అంటున్నాం. వేదమే రామాయణమైంది, వేద విద్యుడే రాముడయ్యాడు. వేదములు ఏ ఋషులు ఇచ్చారో అలాంటి ఋషి వాల్మీకి వేద ఋషి. తెలుసుకోండి. వాల్మీకి అంటే బోయివాడు ఈ కథలను పక్కన పెట్టేద్దాం. ప్రచేతస మహర్షి యొక్క 10వ పుత్రుడు. వాల్మీకి క్యారెక్టర్ బాగా ఉన్న కాండ ఉత్తరకాండ. ఇదొకటి. వాల్మీకి ఒక పాత్ర. దీన్ని బట్టి రామాయణం కల్పిత కథ కాదు అని తెలుస్తుంది. ఎందుకంటే ఒక రచయిత రాస్తూ నేను అక్కడ ఉన్నప్పుడు నేను ఇలా చూశాను అని రాశాడంటే కల్పితమైతే ఎలా రాస్తాడు అతను? భారతంలో వ్యాసుడు ఒక పాత్ర, రామాయణంలో వాల్మీకి ఒక పాత్ర. తాము పాత్రగా పరిశీలించిన దాన్నే గ్రంథంగా రచించారు. ఇది పరిశీలించవలసింది. కనుక రామాయణం సత్యం అనడానికి వాల్మీకి కృతం కావడమే ప్రత్యక్ష ప్రబల నిదర్శనం. మనకి ఇంకేం కావాలి? పైగా వాల్మీకంలో మరొక ప్రత్యేకమైన అంశాన్ని మనం పరిశీలించవలసింది ఏమిటి అంటే, ఈ ఉత్తరకాండకు వచ్చేటప్పటికల్లా అడుగడుగున రాముడు విష్ణువు అని చెప్తూ ఉంటాడండి. ఇది కొందరికి మింగుడు వాళ్ళలేదు. మళ్ళీ బాలకాండ దగ్గరకు వచ్చేటప్పటికల్లా రాముడు విష్ణువు అని చెప్తారు. యుద్ధకాండలో మాత్రం పరోక్షంగా ఎవరితో విష్ణు అని చెప్తారే కానీ రాముడు ముందు ఎవరు అనరు. అంటే వాల్మీకి ఎందుకు ఇలా చేశాడు అది ఆలోచిస్తే, రాముడు నరుడై పుడితేనే గాని రావణుడు చావడు. ఇది అందరికీ తెలిసింది. ఒట్టి నరుడు రావణుణ్ణి చంపలేరు. ఒట్టి నరుడు రావణుణ్ణి చంపలేడు. బై బర్త్ రావణుడికి శక్తి ఉన్నది. నరవానరులు ఎదుర్కొనలేని శక్తి అతనికి ఉన్నది. ఇక దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరలు, రాక్షసులు వీళ్ళెవరూ సంహరించలేని శక్తిని తపస్సు సంపాదించాడు. ఇప్పుడు ఏమిటి చిక్కొచ్చిందంటే నారాయణుడికి, నరుడుని వాడు కోరికలు పెట్టుకోలేదు. ఎందుకంటే ప్రబలమైనటువంటి రావణాసురుని నరులేమీ చెయ్యలేరు. సహజ శక్తి అతనికి ఉన్నది గనక తపస్సు చేసి నాకు నరుల నుంచి చావకూడదు అని కోరుకోవాల్సిన అవసరం లేదు గనక కోరుకోలేదు అతను. కనుక అదొక మినహాయింపు దొరికింది రాముడికి, నారాయణుడికి. ఒట్టి నరుడు ఎలాగో చంపలేడు, వరమేమో లేదు. కనుక ఏం చేశాడంటే, దేవతల్లో ఒకడు కాడు గనక, దేవతలకే దేవుడు గనక నారాయణుడు ఏం చేశాడంటే నరుడిగా వచ్చాడు ఇక్కడ. అంతేగాని నరుడే కాదు, నరుడిగా వచ్చిన నారాయణుడే రాముడు. తెలుసుకోవాలి. నరుడిగా వచ్చినప్పుడు ఎక్కడా నారాయణుడిగా ప్రవర్తించకూడదు. ప్రవర్తించాడా రావణుడు చావడు. అందుకే కేవలం నరుని వలే ప్రవర్తించి వచ్చాడు. ఎక్కడి నుంచి? పుట్టిన దగ్గర నుంచి పని పూర్తి చేసే వరకు. తను నారాయణుడని రాముడికి తెలిసినా అది లోపలే దాచిపెట్టేశాడు. కేవలం ఋషులు మాత్రమే తెలుసుకున్నారు. ఇది రహస్యం. అహం వెద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచమే తపసి స్థితా అని విశ్వామిత్రుడు స్వయంగా తానే దశరథుడు చెప్తాడు బాలకాండం. నాకు తెలుసు రాముడేమిటో, వశిష్ఠునికి తెలుసు రాముడేమిటో, తపస్సులైన ఋషులకు తెలుసు రాముడేమిటో అని వాళ్ళ నాన్న దగ్గర చెప్పాడు ఆయన. అంటే నీకు తెలియదురా కొడుకుని కన్నంత మాత్రమునా అని దాని అర్థం అనమాట. ఇది చాలా ఆశ్చర్యకరమైన అంశం అండి. అంతవరకు ముక్కు మొహం తెలియదు. అప్పుడు వచ్చాడు ఎవడో పైవాడు, మీ బిడ్డ గురించి మీకు తెలియదండి, మాకు తెలుసు అంటే ఏ తండ్రి ఒప్పుకుంటాడండి? దశరథుడు ఒప్పుకున్నాడు అన్నవాడు విశ్వామిత్రుడు కనుక. మళ్ళీ ఏమంటే ఏం ముంచుకొస్తుందో, నా కొడుకు గురించి నీకు తెలుసా నాకు తెలుసా ఇప్పుడు వచ్చో అనలేదు ఆయన. అలా అని మూర్ఖుడు కాళ్ళండి దశరథుడు. ఋషి అంటే ఏంటి ఆయనకు తెలుసు.
కనుకనే రామచంద్రమూర్తి ఋషులకు మాత్రమే అసలు స్వరూపాన్ని చూపించాడు. ఎందుకంటే ఋషుల దగ్గర ఎవరు కప్పలేరు. వాళ్ళ శక్తే దర్శన శక్తి. ఇంద్రియాలతో చూడలేని దాన్ని చూసేవాడు ఋషి. కనుక రామనారాయణ్ణి చూశారు ఋషులు. రాముణ్ణి మానవుడిగానే చూశాడు రావణాసురుడు. కనుక రావణాసురుడు నరుడుగా చూస్తేనే గాని చావడు గనక, చస్తే గాని వాడికి గతి లేదు గనక, వాడికి చస్తే గాని, కొందరు చస్తే గాని బాగుపడరండి, కొందరు బతికిస్తే బాగుపడతారు. ఎవడిని బతికిస్తే బాగుపడతారో వాడిని బతకనిస్తాడు భగవంతుడు. ఎవడు చస్తే గాని బాగుపడ్డా వాడిని చంపి బాగు చేస్తాడు భగవంతుడు. తెలుసుకోండి. అందుకే రావణాసురుడిని చంపి బాగు చేశాడు. చంపి బాగు చేయాలి అంటే ఆయన ఎలా రావాలి? నరుని వలె ప్రవర్తించాలి. ఇదివరకు మీరు నా ద్వారా రామకథ విన్న దాంట్లో మాటలే అయినా అవి గుర్తు చేసుకుంటే గాని కొత్త దానిలోకి వెళ్ళలేరు. అందుకే రాముడు పుట్టిన దగ్గర నుంచి కూడా వాల్మీకి ఈయన విష్ణువు అని గొడవ పెట్టడం ఆయన మానేశాడు. రాముడు ఎంత నటించాడో వాల్మీకి అంత నటించాడు. కానీ లోపల నారాయణని దాచిపెట్టుకుని రాముడు ఎలా ప్రవర్తించాడో వాల్మీకి కూడా తన కావ్యం లోపల ఈ నారాయణని ధ్వని పెట్టాడు. కావ్యానికి ధ్వని ప్రాణం అంటారు అలంకార శాస్త్రవేత్తలు. రామాయణం కావ్యం కదా, కావ్యంలో ధ్వని ఉండాలి. రామాయణ కావ్యంలో ధ్వని వల్ల అందం పుడుతుంది. ఏ కావ్యానికైనా ధ్వని వల్ల అందం పుడుతుందండి. బయట కోటి వినబడుతుంటుంది, దాని వాచ్యార్థం అంటారు. లోపలకు దాగుంటుంది, అది ధ్వని అంటారు. దాన్ని రెండు అర్థాలు అంటామే, అది ధ్వని అనమాట. రామాయణం కావ్యానికి ధ్వని ఏమిటి అంటే రాముడు నారాయణుడు అనేది ధ్వని. ఇది గుర్తుపెట్టుకోండి, స్పష్టమైన వాక్యం. ఆ ధ్వని లోపల దాచాడు వాల్మీకి. అందువల్ల అందం వచ్చిందండి రామాయణానికి. ఎలాగైతే రాముడు నారాయణత్వాన్ని దాచిపెట్టి నరుడు వలె ప్రవర్తించాడో వాల్మీకి కూడా ఆ విధంగా రాముడిని మానవుడిగా చూపిస్తూ లోపల నారాయణని ధ్వనింపజేస్తూ వచ్చాడు. ఈ విశ్వామిత్ర ఘట్టం దగ్గర, విభీషణ శరణాగతి దగ్గర, ఇత్యాది చోట్ల మెరిపిస్తాడు ఆయన. అహల్య శాపవిమోచనం దగ్గర, శరభంగతో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడో దొరికిపోతాడు ఆయన విష్ణువుగా. కానీ మనం పట్టించుకోం, దాటిపోతాం. ఆయన అంత తెలివిగానే చక్కగా నరుని వలె ప్రవర్తించాడు. కానీ యుద్ధం అయిపోయింది. అక్కడికి వస్తున్నాం మనం. యుద్ధం అయిపోగానే రావణాసురుడు మరణించాడు. అంతవరకు ఒగ్గబట్టుకోవడం ఎంత కష్టమండి. ఒగ్గబట్టుకోవడం. పెద్ద పహిల్వాన్ ఉంటాడు. ఆ పహిల్వాను కొంచెం అవసరం వచ్చి తన బలం బయట పెట్టకుండా ఊరుకుంటాడు. చాలా బలహీనుల్లా ప్రవర్తిస్తుంటాడు. కొంతమంది ఇంత బలవంతుడు కదండి అంటే నాకేం బలం ఉందండి, నాకేం లేదు, ఊరుకుంటూ ఉంటాడు చాలా సేపటి వరకు. ఎందుకు వచ్చాడో పని అయ్యే వరకు ఊరుకుంటాడు. వచ్చిన పని అయిపోయింది. ఇంతకాలం 10 మంది తన చుట్టూ నువ్వు బలవంతుడు అన్న బలం చూపించకుండా దాచిపెట్టుకున్నాడు ప్రయోజనం అయ్యే వరకు. అయిపోయింది. ఎప్పుడు ఎన్నాళ్ళు ఒగ్గబెట్టుకున్న కసంత తీరేలాగా ఒక్కసారి బయటకు వస్తాడా లేదా? తన బలవంతా చూపించి అందరి వాడికి కొడతాడు ఆయన. అలాగా నిజానికి ఆయన రావణవధ చేసేసాక రాముడిలో దాచిపెట్టుకున్న నారాయణుడు విజృంభించాడు. ఒక్కసారి విజృంభించి పైకి వస్తాడు ఆయన. ఎలా వస్తాడంటే రామాయణం జాగ్రత్తగా చూడండి, యుద్ధకాండలు దీన్ని మరింత బయట పెట్టేస్తారు. పద్మపురాణంలో రాముడు విరాట్ రూపంతో కనబడతాడు అక్కడ. తెలుసా, రావణవధ పూర్తయిపోయింది. అదే ఆఖరి రాక్షసుడు. వాడు సంహరింపబడ్డాక రామచంద్రమూర్తి దగ్గరికి బ్రహ్మాది దేవతలు వచ్చి స్తోత్రం చేస్తారు. వాల్మీకి రామాయణంలోనే స్తోత్రం చేసినప్పుడు విరాట్ పురుష వర్ణన చేస్తాడు. అంటే అర్థం ఏంటి? రాముడు విశ్వరూపుడే గోచరించాడు బ్రహ్మాదేవతలకి. వాళ్ళు వణికిపోతారు అక్కడ రాముడిని చూసి. బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు వీళ్ళు వణికిపోతారు రామచంద్రమూర్తిని చూసి. వణికి స్తోత్రం చేస్తారు. అది కనిపిస్తుంది. అంటే అప్పుడు బయటకు వచ్చిందనమాట. ఇంకా రాముడు తన నారాయణత్వాన్ని అంత దాచిపెట్టుకోవాల్సిన అవసరం రాముడికి లేదు, వాల్మీకి లేదు. కానీ నరుడిగా అవతరించాడు గనక పాలనాధర్మం ప్రకారంగా నరుడిగా ప్రవర్తిస్తూనే నువ్వు నారాయణుడివి అని 10 మంది ఆయన దగ్గర అంటూ ఉంటాడు, ఆయన వింటూ ఉంటాడు. ఇవన్నీ మనకి ఉత్తరాఖండ్లో కనబడతాయి. కనుకని రావణ వధ జరిగిన తర్వాత రాముడు పుట్టక ముందు స్పష్టంగా ఆయన విష్ణువు అని చెప్పిన వాడు మధ్యలో మాత్రం మౌనం వహించాడు వాల్మీకి. ఇది తెలుసుకోవాలి, ఎందుకు వహించాడంటే. అర్థమవుతోంది కదా స్పష్టంగా. ఇప్పుడు మనకి రామ పట్టాభిషేకంతో మనం ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. ఒక పద్ధతిలో పట్టాభిషేకంతో పూర్తవుతుంది, ఒక పద్ధతిలో పట్టాభిషేకంతో మొదలవుతోంది. అది ఉత్తర రామాయణం. పట్టాభిషేకంతో మొదలు పెట్టుకుంటున్నాం. రామచంద్రమూర్తికి పట్టాభిషేకం. పట్టాభిషేక ఘట్టం వింటే చాలు ధన్యులవుతారు అని చెప్తున్నారు. ఎలాగైతే శిశిరంతో రాలిపోయి శోభావిహీనమైన ప్రకృతికి వసంతం రాగానే కొత్త చిగురు, కొత్త ఆశ, కొత్త అందాలు వస్తాయో అదేవిధంగా ధర్మం క్షీణించిన భూమికి రామచంద్రమూర్తి పట్టాభిషేకంతో వసంతం వచ్చింది, ధర్మ వసంతం వచ్చింది, శోభ విస్తరించింది. అటువంటి పవిత్రమైనటువంటి స్థితి పట్టాభిషేకంలో జరిగింది. అందుకే ఎవరి హృదయంలో రామ పట్టాభిషేకాన్ని భావన చేస్తారో వారి బ్రతుకు చిగురిస్తుంది, వారి బ్రతుకులో వసంతం వస్తుంది, వారికి దుఃఖం ఉండదు. ఇది తెలుసుకోవాలి. పట్టాభిషేక ఘట్టంలో ఉన్న అందం అది. అందుకే
రాముణ్ణి హృదయంలో పెట్టుకుంటే కలికాలమని మాట అనకూడదండి. కలికాలమ్మని కాని కాలమని ఏ కర్పణ్యమున్ లేదులే, లలితాకారుడు ధర్మ విగ్రహుడు కాలమ్మున్ ప్రశాసించు ఉజ్వల రాజధరుండు రాజమణి నీవయి, గుండెలో నుండగా తొలియవు సత్యయుగమ్మె నా మనికి కాదో రామచంద్ర ప్రభు. నా కలికాలమని కానికాలమని ఏ మాట లేదయ్యా. ఎంత కలికాలంలో నేను తిరుగుతున్నా నా గుండెలో రాముడున్నంత వరకు నాకు సత్యయుగమే అన్నాడు. ఇక్కడ రాముడు త్రేతాయుగం వాడు అయినా రాముడి పాలనతో కృతయుగం వచ్చింది తెలుసుకోవాలి. అక్కడ ఇంకా త్రేతాయుగం లేదు, కృతయుగం అయిపోయింది. కృతయుగ ధర్మాన్ని త్రేతాయుగంలో నిలబెట్టాడు రామచంద్రమూర్తి. అందుకే త్రేతాయుగంలో కృతయుగ ధర్మానికి అవకాశం లేకపోయినా తన పట్టాభిషేకంతో కృతయుగ ధర్మాన్ని ప్రతిష్ఠించిన రామచంద్రమూర్తి కృతయుగానికి అవకాశం లేని కలికాలంలో మన హృదయంలో కూర్చోబెడితే మన బ్రతుకుని కనీసం కృతయుగం చేయడా, సత్యయుగం చేయడా ఆలోచించండి. ధర్మమయం చేయడా. అందుకే ప్రతివాడి కర్తవ్యం ఏంటంటే రామ పట్టాభిషేకం జరగాలి, జరిపించుకోవాలి, ఊరూరా జరగాలి, ఏటేటా జరగాలి, ప్రతిరోజు గుండెలో జరగాలి. జరిగిందా మన బ్రతుకు ధర్మవసంతమవుతుంది, భారతదేశానికి క్షేమం లభిస్తుంది, నా దేశానికి సౌభాగ్యం లభించుగాక, రాముడేలిన భారతదేశానికి సౌభాగ్యం లభించుగాక. అప్పటి వరకు వనవాసం చేసి వచ్చినటువంటి రామచంద్రమూర్తిని ఎంతో భక్తి పురస్సరంగా ఆహ్వానం పలికాడు భరతుడు. రాముడు వచ్చే వరకు అయోధ్యను పాలించింది ఎవరు? భరతుడు అనుకుంటే పొరపాటు. రాముని పాదుకులు పాలన చేశాయి. భరతుడు నేను పాలిస్తున్నాను అనుకోలేదు. ఆయన చేసిన పనంతా ఏమిటంటే రాముడి పేరు మీదే ప్రతి పని చేశాడు. చేసిన ప్రతి పని ఫలితం రామ పాదుకులకు అర్పణం చేసి దాన్ని ప్రజాక్షేమం కోసం వినియోగించాడు. ఇదే చేసింది. అలాగా రామ పాలనే సాగించాడు భరతుడు. ఇది భరతుడు పాలన ఎలా సాగిందంటే రామముద్రతో సాగింది, రామముద్రతో సాగింది. ఇప్పుడు రాముడే పాలించబోతున్నాడు. భరతుడి సంతోషానికి పట్టపగ్గాల్లో రాముడితో సహా దీక్ష విరమణం చేసేట భరతుడు. ఎందుకంటే రాముడు అరణ్యవాసంలో దీక్షతో ఉండేటప్పుడు ఏ విధంగా అయితే జడలు కట్టిన తలతో సంచరించాడు ఋషివేషంలో, ఇక్కడ భరతుడు కూడా అలాగే నారబట్టలు ధరించి అదేవిధంగా నా అన్నకి లేని భోగం నాకక్కర్లేదు. మా నాన్న మాటలు రెండు ఏమిటి? కైకేయి ద్వారా మా నాన్న తీర్చవలసిన సత్యము రెండు. ఒకటి రాముడు వనవాసం, నేను పాలన. మా అన్న ఒక మాట పాలిస్తున్నాడు, నేను రెండో మాట పాలిస్తున్నాను. కానీ నా అన్న లేని రాజ్యాన్ని నేను పాలించలేను గనక బాధ్యత నాది, పాలన ఆయనది. ఇలా చేసుకున్నాడు ఆయన. రామముద్రతో చేశాడు ఆ మహానుభావుడు. అందుకే భరతుడు లాంటి గొప్ప పాత్ర మనకు ఎక్కడ దొరుకుతుంది? ఆ భరతుడు అంతకాలం ఆయన కూడా జడలు కట్టించుకుని నారచీరలతో ఉన్నటువంటి వాడు. ఆయన దీక్షా విరమణం చేశాడు రామునితో పాటు. తర్వాత రామచంద్రమూర్తి అభ్యంగ స్నానాదులు పూర్తి చేసిన తర్వాత ఇక్కడ మనం ఆ రామచంద్రమూర్తి పట్టాభిషేక ఘట్టాన్ని మననం చేసుకుందాం. రత్నమయమైన స్వర్ణ వేదికపై రామచంద్రమూర్తిని సీతాసమేతంగా ఉంచి అభిషేకం చేస్తున్నారు. ఈ దృశ్యాన్ని భావించండి. అభిషేచనము, సేచనము అంటే తడుపుట, అభి అంటే సంపూర్ణముగా, అభిషేకము అంటే సంపూర్ణముగా తడుపుట. అది జరుగుతుంది స్వామివారికి. ఏ విధంగా అంటే ఈ దివ్య కలశముల్లో జలములు తీసుకొచ్చి తడుపుతున్నారు. సమస్త నదీ జలాలను తీసుకువచ్చారు. ఆ నదీ జలాలలో ఓషధులు కలిపేట. ఓషధులు అంటే ఉత్తమ సస్యములు ఇత్యాదులన్నీ కూడా అందులో కలిపారు. కలిపి దివ్య మంత్రములు చదువుతూ ఉండగా, చదువుతున్న వాళ్ళు ఎవరు? వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి ఇలాంటి బ్రహ్మర్షులు. ఇంకోవైపు బ్రహ్మాది దేవతలు దివ్య శరీరములతో అక్కడ ఉన్నారు. ఊర్ధ్వలోకములందున్న దశరథుడు పరవశించిపోతున్నాడు. ఈ ఘట్టం కోసం కదా నేను ఎంతో తపరపడ్డాను, అది చూసి ఆయన ఆనందిస్తున్నాడు. ఇక్కడ ఇటువంటి రమ్యమైన సన్నివేశంలో స్వామివారిని ఆ విధంగా తడుపుతూ ఉంటే ఆ తడిసిన రామచంద్రమూర్తి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ పరవశించిపోతూ ఉన్నారు ఆ చుట్టూ ఉన్నటువంటి దేవతలు మొదలైన వారందరూ, పౌరజనులు ఇత్యాదులు. ఇక్కడ మనం గమనించవలసింది పట్టాభిషేకం అనే మాటలో పట్టము కట్టేటప్పుడు చేసే అభిషేకం పట్టాభిషేకం అంటే పదవీ స్వీకార సమయంలో చేస్తున్న అభిషేకం. ఇందులో వాడిని చూడండి, తాను ఏ దేశాన్ని పాలించబోతున్నాడో ఆ దేశానికి సంబంధించిన నదులు, ఆ దేశానికి సంబంధించిన సముద్రములు, ఆ దేశంలో ఉత్పన్నమయ్యే సస్యములు, రత్నములు ఇవి మేళనం చేశారు. చేసి అభిషేకం చేస్తున్నారు మంత్రములతో. దీని ఉద్దేశం ఏంటో తెలుసా? ఇది తెలిస్తే మొట్టమొదటి పాలనా ధర్మం అంటే ఏమిటి, పాలకుడు ఎలా ఉండాలో కూడా ఇక్కడి నుంచే మనం తెలుసుకుంటాం. కేవలం పుణ్యమైన రామకథే కాదు, మన బ్రతుక్క ఆదర్శమైన రామకథ చూపిస్తున్నాం. ఇక్కడ ఒక మానవుడు ఎలా ఉండాలి, ఒక పాలకుడు ఎలా ఉండాలి అన్నీ మనం తెలుసుకుంటున్నాం గనక పట్టాభిషేక ఘట్టంలో ఋషులు పెట్టిన ఉద్దేశం చూడండి. అది అంతేగాని ఎలాగూ చేసేదేమీ లేదు, ఆయన గారు చదువుతుంటారు, మేము ప్రమాణం చేసేస్తుంటాం.
వాక్కులకి ఎలాగో విలువనివ్వని కాలంలో మనం ఉన్నాం. కానీ ఎప్పుడో వాళ్ళ ఆవిడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం రామకథ అంతా నడిపింది దశరథుడి వల్ల. అది మనం గుర్తుపెట్టుకుంటే మాటకి నిలబడినటువంటి మహాకథే రామకథ. ఇంకా అటువంటి వాళ్ళు పదవీ స్వీకారాలు ఎలా ఉంటాయి అది మనం పరిశీలించితే ఆ నిబద్ధతని ఇక్కడ చూడండి. బాధ్యతని ఎలా అప్పచెప్తున్నారు. ఆ దేశంలో నదులు, ఆ దేశంలో సముద్ర జలాలు, ఆ దేశంలో ఔషధులు, ఆ దేశంలో రత్నములు ఇవన్నీ ఆ కలశముల్లో నింపి వాటిని దివ్యమంత్రములతో పవిత్రితం చేసి అది రాజు దేహంలో ప్రవేశింపజేశారు. దీని అర్థం ఏంటంటే నువ్వు ఇక నుంచి పాలించబోయేటటువంటి ఈ దేశం, నీ శరీరం, ఈ రెండూ ఒక్కటే అన్నారు ఇక్కడ. ఎలాగో అంటే నీ శరీరం కాపాడుకోవడం కోసం నువ్వు ఎంత తపన పడతావో రాజుకి ఇంకా తన శరీరం అని లేదు, తన దేశమే తన శరీరం. నీ శరీరం కాపాడుకోవడం కోసం నువ్వెంత తపన పడతావో దేశం కాపాడడం కోసం నువ్వంత తపించాలి. అంత చూడ. అందుకే రాజుకి ప్రజ శరీరము అని భారతంలో భీష్ముడు చెప్తాడు. అక్కడ కూడా రామాయణ కాలానికి భారత కాలానికి పరిపాలన ధర్మం ఒకటే, అదే భారతీయ పరిపాలనా ధర్మం. రామాయణ భారతాల మధ్య కొన్ని యుగాలు జరిగి ఉండవచ్చు కానీ ఆర్షధర్మం మాత్రం ఒక్కటే, అప్పుడు ఇప్పుడు కూడా అదే భారతీయ ధర్మం. అది మనం పరిశీలించండి. కనుకనే తాను పాలించబోయే దేశము యొక్క సమస్తమైన శక్తుల్ని తన యందు ఆవహింపజేసుకుని తన దేహపాలన ఎలాంటిదో దేశపాలన అలాగే భావన చేస్తూ, ఎందుకంటే వ్యక్తి ఇంకోటికి ప్రమాదం కలిగినప్పుడు కాపాడుకోవడం కంటే తనకు ప్రమాదం కలుగుతోందంటే చాలా జాగ్రత్తగా ఉంటాడు. తనని కాపాడుకోవడానికి ఎంత జాగ్రత్త పడతాడో దేశాన్ని కాపాడడం కోసం అంత జాగ్రత్త పడాలి పాలకుడు అని ఇక్కడ చెప్పారు. అందుకు ఆ విధంగా పట్టాభిషేక ఘట్టం జరిగింది. అప్పుడు రామచంద్రమూర్తిని ధౌత వస్త్రములతో శుద్ధుణ్ణి చేశారు అవన్నీ కూడా. అప్పుడు దివ్యమైన పీతాంబరము ధరించాడు, చక్కటి వస్త్రములు ధరించాడు, ఆభరణములు ధరించాడు. అన్నీ అయ్యేయండి, ఒక్క కిరీటం తప్ప అన్నీ ధరింపజేశారు. దివ్యమైన సింహాసనం అది ఎక్కడిదంటే నలిన హితునాటి సింహాసనంబునందు శ్రీ రఘుస్వామి పట్టాభిషిక్తుడయ్యే. ఇది ఎప్పటిది? ఆ సూర్యుడు ఎంత ప్రాచీనుడో ఆ సింహాసనం అంత ప్రాచీనంట. ఇక్కడ ఎంత ప్రాచీనమైనటువంటిది. ఎందుకంటే జగతిని ఎప్పుడూ పాలించేవాడు సూర్యభగవానుడు, ఒప్పుకోవలసిందే. సర్వ జగత్తుని పాలిస్తున్నాడు. ధర్మబద్ధమైన పాలన ప్రజలకిచ్చి ధర్మం అని చెప్పాలి అంటే ఆ సూర్యుని అంశతో ఆ సూర్యుడి నుంచి వచ్చినవాడు కావాలట. అందుకే సూర్యుడికి వెనక సృష్టికర్త బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుని యొక్క పుత్రుడు కశ్యప ప్రజాపతి, కశ్యప ప్రజాపతి నుంచి వచ్చినవాడు వివస్వాన్ అనగా సూర్యుడు, ఆయన నుంచి వచ్చినవాడు వైవస్వత్ మనువు, సూర్యపుత్రుడు వైవస్వత మనువు. ఆయన తొలి మానవ చక్రవర్తి వైవస్వత మనువు. ఆ మన్వంతరంలో జరిగిన కథ రామకథ. మనమున్నది వైవస్వత మన్వంతరంలో. అది అంటే మొత్తం రామవంశానికి ఆది పురుషుణ్ణి రోజు మనం సంకల్పంలో చెప్పుకుంటున్నాం వైవస్వత మన్వంతరే అని. ఈ వైవస్వతుడి పుత్రుడు ఇక్ష్వాకు. మీకు ఈ మాట ఇదే పరంపర భగవద్గీత కృష్ణుడు చెప్తాడు చూడండి. నేను చెప్పిన యోగం నేను ముందు సూర్యుడికి చెప్పాను, వివస్వాన్. ఆయన ఇక్ష్వాకుకి, ఆయన మనువుకి చెప్పాడు, మనువు ఇక్ష్వాకుకి చెప్పాడని చెప్పారు. ఏవం పరంపరా ప్రాప్తం ఏమం రాజర్షయో విదుహు, భగవద్గీత కృష్ణుడి మాట. అంటే కృష్ణుడు కూడా అప్పటి మాటే చెప్పాడు అనమాట. ఇప్పుడు కూడా అదే రామాయణ కాలానికి భారత కాలానికి ధర్మమేమీ మారిపోలే. కానీ రామాయణ కాలానికి భారత కాలానికి మధ్య కొన్ని యుగాలు జరిగాయి. త్రేతాయుగం వెంటనే కాదు, అది మీకు అనేక మార్లు చెప్పాను నేను. ఇన్ని యుగాలు జరిగినా భారతీయ ధర్మం మారలేదు. కానీ మొన్నటి ద్వాపర యుగానికి కలియుగానికి అంత క్షణంలో మారిపోయించుంటే అది కలి లక్ష్యం. ఏం చేస్తాం? కనుక భారతీయ ఆర్షధర్మ పరిపాలన ఎంత చిత్రంగా, అంత అద్భుతంగా అక్కడ చెప్పబడిందో. రామచంద్రమూర్తి అంత పునాదులు వేసాడని వాడు మహాత్ముడు. మొత్తానికి ఇక్ష్వాకు వంశం అలా ఏర్పడింది. అక్కడి నుంచి వచ్చినటువంటిది. అప్పుడు మనువుకి ముందు పట్టాభిషేకం చేశారండి. అప్పుడు పట్టాభిషేకం చేయడం కోసం సూర్యమండలంలో ఉన్న సువర్ణం, ఎందుకంటే హిరణ్య గర్భుడు కదా, ఆ హిరణ్యంతో ఒక కిరీటాన్ని తయారు చేసేట. ఎవరు? బ్రహ్మదేవుడు. తొలి విరించి నిర్మితమైన కిరీటం. అప్పటి నుంచి ఆయన స్వయంగా మనువు శిరస్సు మీద బ్రహ్మదేవుడు పెట్టేట. ఇక్కడ ఆ కిరీటమే పరంపరగా వస్తూ ఉన్నది తర్వాత పాలకులకి. కనుక ఆ మనువు శిరస్సుపై శోభిల్లి పరంపరగా వచ్చినటువంటి దివ్య కిరీటం ఏదైతే ఆదిత్య మండలము యొక్క సువర్ణము ద్వారా తయారు చేయబడిందో బ్రహ్మచేత, ఆ దివ్య కిరీటము బ్రహ్మ మానసపుత్రుడైన బ్రహ్మర్షి వశిష్ఠుని ద్వారా రామచంద్రమూర్తి యొక్క శిరస్సుపై ఉంచబడినది దివ్యమైన కిరీటము. ఇప్పుడు
ప్రక్కన సీతమ్మ కూర్చున్నది. వామి భూమి సుత. మనందరం స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానిద్దాం. వామి భూమి సుత పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుత శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయో వాయువాది కోణేషుచ. ఇంకా ఆ కోణములందు ఉన్నవాళ్ళు సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుత జాంబవాన్. ఇంతమంది ఉన్నారు. వామమునందు సీతమ్మ ఉన్నది. ఇప్పుడు వీళ్ళందరి మధ్యలో ఉన్నవాడు మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం, శ్రీరామం భజే శ్యామలం. ఆ మధ్యలో నల్ల కలువ వంటి నీలికాంతులతో ప్రకాశిస్తున్న మెత్తనివాడు గట్టివాడు అయిన రామచంద్రమూర్తి ప్రకాశిస్తున్నాడు. పట్టాభిరామమూర్తి. ఈయన తారక బ్రహ్మం, ఓంకార స్వరూపమే తారక బ్రహ్మముగా పట్టాభిషిక్తుడై ఉన్నాడని మనం గతంలో చెప్పుకున్నా, నేను ఇప్పుడు విస్తరించట్లేదు. పట్టాభిషేక మూర్తిని హృదయంలో ధ్యానిస్తే అది ప్రణవోపాసన, అది తారకోపాసన. అందుకు ఒక్కసారి ధ్యానించుకుందాం, స్మరించుకుందాం. లేకపోతే చాలా మంది కుతూహలం కనబడుతుంది, ఏమిటా ప్రణవమని. ఓంకారాన్ని విభజిస్తే 8 భాగాలు కనబడతాయి. అకార ఉకార మకారములు బయటికి వినబడే స్థూల భాగములు, సూక్ష్మ భాగములు 5 చెప్తున్నారు. అకారము, ఉకారము, మకారము, బిందు, నాద, కళ, కళాతీత, తత్పర. మొత్తం 8 భాగాలుంటాయి ఓంకారంలో. రాముడెవరు? తారక బ్రహ్మం, అంతే కదా. రామ మంత్రం తారకం అంటే తారక బ్రహ్మ అయిన పరమాత్మ రాముడే. మరి తారక బ్రహ్మ పరమాత్మ అయినప్పుడు ఆయన అంశలే దేవతలై, ఆ దేవతలు వానరులై రామచంద్రమూర్తికి సహాయపడ్డారు. ఇప్పుడు ఆ పరమాత్మ యొక్క అంశలైన దేవతలు అంశలై వానరులై వచ్చారు అంటే ఆ దేవతలందరూ దేవదేవుడు అని రాముడి దగ్గర ఉన్నారు. ఇప్పుడు పట్టాభిషేక ఘట్టంలో ఆ తారక తత్వం ప్రతిష్ఠింపబడింది. ధ్యానించడం కోసం నేను చెప్తున్నాను. ఒకప్పుడు నా ద్వారా విన్నవారు ఇప్పుడు ధ్యానించండి, ఇప్పుడే విన్నవాళ్ళు ఇప్పుడే విని ఇప్పుడే ధ్యానించండి. ఇది మనకి యజుర్వేదంలో సారతారోపనిషత్తులో ఉన్నటువంటి గొప్ప రహస్యం. ఇది ఆ తారక బ్రహ్మని ధ్యానిద్దాం. పట్టాభిరామమూర్తిని రోజు ఇక్కడ ప్రతిష్ఠ చేసుకున్నాం. ఇవాళ రాముడి పాదాల దగ్గర కూర్చొని ఇంకా కథ అంతా ఆయనకే వినిపిస్తాం మనం. పక్కన హనుమంతుడు వింటాడు కూర్చొని ఆయనతో పాటు. ఎలా ఉన్నాడో పట్టాభిషేక రాముడు చూడండి. జాంబవంతుడు అక్కడే ఉన్నాడు. ఉన్నాడా? సుగ్రీవుడు ఉన్నాడు, హనుమంతుడు ఉన్నాడు, విభీషణుడు, ఇత్యాదులందరూ ఉన్నారు. కానీ ఇందులో తారక రూపులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ గురించి చెప్తున్నాడు ఇక్కడ. 8 భాగాలు అన్నాం కదా ఓంకారంలో, అవి ఇక్కడ ఉన్నాయట. ఎలాగో చూద్దాం. అకారం, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేవత ఉన్నారండి. అందుకే ఓంకారం సర్వదేవతాత్మకం. అందరి దేవతలు అందులో ఉన్నారు. అందుకే ఏ దేవతను ఉపాసించినా ఓంకారం మాత్రం మార్చం. ఓంకారం అందరికీ కామన్, ఎందుకంటే సర్వదేవతాత్మకమైన పరమాత్మ ఓంకారం. ముందు ఓంకారంలో అకారం బ్రహ్మదేవుని తెలియజేస్తుంది. అకారాత్ అభవద్ బ్రహ్మ. అకారం బ్రహ్మదేవుని తెలియజేస్తుంది. ఇక్కడ బ్రహ్మదేవుడు ఎవడంటే బ్రహ్మ అంశతో పుట్టినవాడు ఇక్కడే ఉన్నాడు. బ్రహ్మాంశతో పుట్టినవాడు జాంబవంతుడు, బ్రహ్మాంశ సంభూతుడు. కనుకనే ఓంకారంలో ఉన్న అకారము బ్రహ్మాంశ జాంబవంతుడు రూపంతో ఇక్కడ ఉన్నది. ఉందా? ఇక ఉకారం. ఉకారం ఇంద్రుని సూర్యుని తెలియజేస్తుంది. ఉపేంద్ర ఇంద్ర. సరిగ్గా ఇంద్ర తేజస్సు సూర్య తేజస్సు 2 భాగాలు వచ్చింది. వాలి సుగ్రీవ. సూర్య తేజస్సు సుగ్రీవుడైతే వాలి ఇంద్ర తేజస్సు. కానీ మీరు జాగ్రత్తగా చూస్తే వాలి వధ అయిన తర్వాత ఇంద్రుడు తనకిచ్చిన మాల సుగ్రీవుడి మెడలో వేస్తాడు రామాయణంలో. అంటే ఇప్పుడు సుగ్రీవుడిలో తనకున్న సూర్య తేజస్సుతో పాటు కలిసిపోయింది ఏంటి? ఇంద్ర తేజస్సు కలిసిపోయింది. ఉకారము ఇంద్ర తేజస్సు సూర్య తేజస్సు అయితే సుగ్రీవుడు ఉకార స్వరూపుడు అక్కడ, జాంబవంతుడు సుగ్రీవుడు. ఇక మకారం రుద్ర తేజ. మకారం రుద్రస్వరూపు, అది అక్కడే ఉంది. ఎవడైనా హాయిగా అనండి, పాపాలు పోతాయి. ఎవరు? ఆంజనేయ స్వామి వారు, హనుమ. కనుక మకారం ఆంజనేయుడు రుద్రస్వరూపం. కనుక అకారం బ్రహ్మ జాంబవంతుడు, ఉకారం ఇంద్ర సూర్యులు సుగ్రీవుడు, మకారం రుద్రుడు హనుమంతుడు అయ్యాడా. బిందుశ్చక్రరాట్ స్వయం. బిందు అంటే డాట్ అంటే ఒక సర్కిల్ కదా. అదేమిటంటే చక్రరాట్, చక్రము అన్నాడు. చక్రమే బిందువు. ఆ బిందువు ఎవరంటే సుదర్శన స్వరూపుడిని శత్రుఘ్నుడు. చాలా మంది అంటూ ఉంటారు, అయ్యా శత్రుఘ్నుడికి అంత ఇంపార్టెన్స్ లేదండి వాల్మీకి రామాయణంలో అని. కొంతమంది కాలక్షేప ప్రాయులకి ఇవే దొరుకుతాయండి, ఇంకేమి దొరకవు. శత్రుఘ్నుడికి ఏం ఇంపార్టెన్స్ ఇవ్వలేదండి అని. కథాగమనంలో ఎవడు ఇంపార్టెంట్ వాడికి చెప్పుకుంటూ వెళ్ళి శత్రుఘ్నుడికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోలేదు. ఏమిటా ఇంపార్టెన్స్ చెప్తాను చూడండి. తండ్రి యొక్క సత్యం పాటించడం కోసం ఇద్దరూ కష్టపడ్డారు. రాముడు వనవాసం చేశాడు, ఈయనకి ఇష్టం లేకపోయినా పాలన బాధ్యత తీసుకుని ఈయన చేశాడు. ఇద్దరూ కష్టపడ్డారే కదా. అయితే తండ్రి సత్యం పాటించేటప్పుడు, ఒక సత్యమైన వనవాసం రాముడు పాటించేటప్పుడు సహకరించాడు లక్ష్మణుడు.
రెండవ సత్యమైన పాలన అనేది పాటిస్తున్నప్పుడు భరతుడికి సహకరించాడు శత్రుఘ్నుడు. ఇది తెలుసుకోవాల్సింది. అక్కడ ఆయన ఏం చేశాడు, ఇక్కడ ఇద్దరికి ప్రాధాన్యం. కానీ శత్రుఘ్నుడు సామాన్యుడు కాడు. ఆయన తలంచుకుంటే చాలా సుదర్శన స్వరూపం. అది విష్ణుతత్వంలో సుదర్శనం చాలా ప్రాధాన్యం. అయితే సుదర్శనంతో ఎందరో రాక్షసులను కొట్టాడు. అంతకుముందు సుదర్శన చక్రం కొట్టాడు. కొట్టడానికి పనికొచ్చేవి రెండే ఆయన దగ్గర. విసిరితే సుదర్శనం, కొడితే గద, ఈ రెండే. ఇంకోటి ఆ శంఖం ఊదుతాడు కానీ దాంతో కొట్టేదేం లేదు. పద్మమా అది చక్కగా అందంగా పట్టుకోవడానికి కానీ దాన్ని విసిరి కొట్టేదేమీ లేదు. ఈ రెండు ఆయుధాలు కావు. ఈ రెండు కూడా తత్వాన్ని చూపిస్తాయి. ఆయుధాలు రెండే, ఏది చక్రము, గద. ఇంకో ఆయుధం ఉంది, చేతులతో పట్టుకోడు, భుజానికి వేలాడుతుంది, శాంగ ధనుస్సు. విష్ణువు ధనుస్సు పేరు శాంగం. ఆయన అవతారం ఎత్తాలని ప్లాన్ చేస్తుంటే శాంగ ధనుస్సు ఒక మాట అన్నదిట. నువ్వేమనుకోనంటే ఒక మాట అన్నదిట. నువ్వెప్పుడు అసుర సంహారంగా బయలుదేరినా సుదర్శనాన్ని పిలుచుకుపోతావు. గదను కూడా పట్టుకెళ్ళవు, ఎందుకంటే హిరణ్యాక్షుని గత్తో ముత్తాడైన మామూలు కాదు. గదవాడో చక్రం వాడో పేరుకు నేను ఉన్నాను కానీ నన్ను ఎప్పుడు వాడలేదు ఎందుకు అన్నట్టు. నువ్వు తొందరపడుతున్నావు. వాళ్ళని అప్పుడప్పుడు వాడాను కానీ నిన్ను పట్టుకునే తిరుగుతూ ఒక అవతారం అంతా నీతోనే ఉంటానన్నాడు ఆయన. ఆ శాన్గధనవే కోదండం. అది పట్టుకు తిరిగిన అవతారం కోదండ రామ అవతారం. అది ప్రత్యేకత శాన్గధనువు. మరి మిగిలిన వాళ్ళు వేరే రూపాలతో వచ్చేసారు, వాళ్ళు వదలలేరు. అందుకే చక్రం కిందకి దిగిపోయింది. శత్రుఘ్నశ్చక్రరాట్ స్వయం. సుదర్శన చక్రం అది బిందుతత్వం. అది బిందుతత్వం. అదే జ్ఞానంకి చాలా ముఖ్యం. సుదర్శనుడు అనుగ్రహిస్తే గాని విష్ణువు అర్థం కాడు, శత్రుఘ్నుడు అర్థమైతే గాని రాముడు అర్థం కాడు. పైగా అసుర సంహారం బలంగా చేసిన వాళ్ళల్లో మనకు ప్రధానంగా రాముడు కనబడతాడు. మళ్ళీ లక్ష్మణుడు కొంతమేరకు కనబడతాడు యుద్ధకాండలో. భరతుడు ఎక్కడ అసుర సంహారం చేసిన కనబడం. ఆయన పని ఏమిటి, ఊదడమేగా. ఈయనంటే సర్పరూపుడు కనుక సంకర్షణుడు, లక్ష్మణుడు చేసినట్టు కొంత అర్థం ఉంది. అనంతుడు ఆదిశేషం. కానీ ఊదేవాడు యుద్ధం ఏం చేస్తాడండి, అది విష్ణువు ఎలా ఊస్తే అలా సౌండ్ వస్తుంది. ఆయన తనంత తాను సౌండ్ కూడా ఇవ్వలేడు, విష్ణువు ఊదాలి ఆయనకి. అలాగే రాముడు పేరు పెట్టుకుంటే గాని భరతుడు పాలన చేయలేడు. పేరుకు శంఖం, లోపల గాలంతా విష్ణువే కనుక పేరుకు భరతుడు పాలన, అసలంతా రాముడే. ఆలోచించండి. ఇది రామాయణం చూడాల్సిన యాంగిల్స్ అండి. ఎన్ని రహస్యాలు తెలిసింది కదా. ఇక చక్రరాట్ ఈయన గారు ఉన్నాడే, ఒగ్గబెట్టుకున్నాడు శత్రుఘ్నుడు. మొత్తం వెళ్ళి రావణుడి పనంతా మీరు చూశారు, నాకు ఇక్కడ పెట్టేసి. నేను మాత్రం అసుర సంహారం చెయ్యనా, నాకు నీ అవతారంలో ఛాన్స్ ఇవ్వంటే ప్రత్యేకంగా శత్రుఘ్నుడు ఒక్కడే కొట్టిన ఒక రాక్షసుడు ఉన్నాడు. రావణాసురుడు ఎంత హడలెత్తించాడో అలా హడలెత్తించిన ఒక రాక్షసుడిని శత్రుఘ్నుడు వచ్చి కొడతాడు. మంచి యుద్ధం ఉంది. ఆ యుద్ధం వస్తుంది 6 రోజుల్లో. ఆ యుద్ధం ఉన్న కథ ఉత్తరకాండే. అదొక ప్రత్యేకత. రాముడు విష్ణువుని డిక్లేర్ చేసాక సుదర్శనుడికి కూడా కొంచెం మూడు వచ్చింది. ఆయన కూడా తన పని దాన్ని చూశాడు. ఇవన్నీ ప్రత్యేకతలండి, రహస్యాలు. సరే, సుదర్శనుడు ఏమయ్యాడు, బిందుహు చక్రరాట్సయం. కానీ ఓంకారంలో అకార ఉకార మకారాలు అయిపోయి బిందు ఎవడయ్యాడు, శత్రుఘ్నుడు, సుదర్శన స్వరూపుడు. తర్వాత బిందు తర్వాత ఏమిటి, నాదం. అకార ఉకార మకార బిందు నాద. నాదం ఎవరు, శంఖం. శంఖం ఎవరు, భరతుడు పక్కనే ఉన్నాడు. 5 అయిపోయారా. ఇప్పుడు కళ. కళ భగవంతుడి యొక్క అంశ. కళ అంటే ఆ కళా రూపం ఒకటి ఉందిట, పరమాత్మ యొక్క అంశ. ఇతను మాత్రం ఆయుధాలు లాంటి వాడు కాడండి, నారాయణ అంశస్వరూపుడు. వీడు గట్టిగా మాట్లాడే సంకర్షణుడు, అనంతుడు, ఆదిశేషుడు, నారాయణ అంశస్వరూపుడు. ఎవడాయన, లక్ష్మణస్వామి ఆయన గారు. కనుక కళ ఎవరు, లక్ష్మణస్వామి. అయిపోయిందా. ఈ కళలతో కూడిన ప్రపంచాన్నంతటి, భగవంతుడి అంశాలతో కూడిన ప్రపంచాన్నంతని పాలిస్తున్న మూల ప్రకృతి ఉంది. ఆవిడ మూల ప్రకృతి, ఆవిడ కళాతీత. ఆవిడెవరు, సీతమ్మ. ఇప్పటికి ఎంతమంది అయ్యారు, 7 అయ్యారు. అకార ఉకార మకార బిందు నాద కళ, కళాతీత. బ్రహ్మదేవుడు, జాంబవంతుడు, ఇంద్రసూర్యులు, సుగ్రీవుడు. చెప్పిందే చెప్తున్నాను కదా, కలుపుతున్నా. రుద్రుడు, ఆంజనేయ స్వామి. బిందువు సుదర్శనం, శత్రుఘ్నుడు. నాదము శంఖము, భరతుడు. కళ లక్ష్మణస్వామి, కళాతీత సీతమ్మ. ఇప్పుడు దానికి కూడా పరముగా ఉన్న సూక్ష్మమైన తురీయ, ఓంకారంలో తురీయమనే భాగం, ఆ సూక్ష్మమైన పరాత్పరతత్వం ఎవరయ్యా అంటే ఆయన రామచంద్రమూర్తి అక్కడ ఉన్నాడు. ఇప్పుడు పరిశీలించాడు. మొత్తం ఓంకారం పట్టాభిషేకంలో ఉందా లేదా. కనుక మీరందరూ ఇప్పుడు ఏం చేశారు, ఓంకార ధ్యానం చేశారు. ఓంకారమే పట్టాభిరామమూర్తి. ఆ ఓంకార సమగ్ర దర్శనం అయ్యే వరకు రామాయణం నడవాలి. అది అంటే పట్టాభిరామ ఘట్టం వరకు చూసి ఆ పట్టాభిరామ ఘట్టాన్ని మనసులో ధ్యానం చేసుకోవాలి మనందరం. దీని తర్వాత మళ్ళీ వైకుంఠంలో చూడాల్సిందే. కనుక అయోధ్యలో చూస్తే పట్టాభిషేకం, తర్వాత వైకుంఠంలో నారాయణ రూపం. ఈ రెండే.
ఓంకారం యొక్క వ్యక్త రూపాలు. కనుకనే పట్టాభిరాముడు సమగ్ర ఓంకార స్వరూపుడు. ఓంకారస్తారహ, ఓంకారానికి తారకము అని పేరు. ఆ తారక బ్రహ్మమే పట్టాభిరాముడు గనక రాముడు తారక రామచంద్రమూర్తి. ఇది తెలిసింది కదా. ఆ తారక బ్రహ్మమే రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేశాం. అప్పుడు రామచంద్రమూర్తి అందరినీ అనుగ్రహిస్తున్నాడు. ఇలా రాముడిని అక్కడే ఉంచి ఇప్పుడు ఉత్తరకాండ ప్రత్యేకతలు ఈరోజు మనం విస్తారంగా తెలుసుకుందాం. ఉత్తరకాండ యొక్క పారాయణం విడిగా చెయ్యాలా, కలిపి చెయ్యాలా? కలిపి చెయ్యవచ్చు, విడిగాను చెయ్యవచ్చు, రెండు ఉన్నాయి. పట్టాభిషేకం వరకు చేస్తే పూర్ణం ఉన్నది. ఆ మాటకు వస్తే సుందరకాండే పూర్ణం ఉన్నది. పట్టాభిషేకం వరకు చేసి పూర్ణత్వం తెచ్చుకొని ఇంకా తృప్తి కావాలంటే ఉత్తర రామాయణం చేయొచ్చు. ఉత్తర రామాయణం పారాయణ దేనికి చేస్తారంటే సంతానాదులు కలగనప్పుడు ఉత్తర రామాయణం పారాయణ ఉంది. దానిలో ఫలితాలు దానికి ఉన్నాయి. ఉత్తర రామాయణం సర్వపాపనాశనం చేసి తొందరగా వైకుంఠ ప్రాప్తి కలిగించగలదట. అంత గొప్ప విషయాన్ని చెప్తున్నారు. తొందరగా వైకుంఠ ప్రాప్తి అంటే వినే లోపల ఇది అయిపోతారని కాదు ఉద్దేశం. అలా అనుకుని మరి రేపటి నుంచి జనసంఖ్య తగ్గేది. దాని ఉద్దేశం అది కాదు. వాడు అతి త్వరలో అంటే ఈ జన్మలోనైనా తర్వాత కొద్ది జన్మల్లోనైనా వైకుంఠ ప్రాప్తికి వెళ్ళగలడు. ఆత్మవిచారణకు అవకాశం ఇస్తుంది. అది ఇందులో చెప్పే అంశ. ఇహలోకంలో సుఖంగానే ఉంటారు దీర్ఘాయువుతో, సందేహం లేదు. అందుకే రామాయణస్య ఉత్తరంతు యశృణోతి పఠేతవా సీతారామ ప్రసాదేన స సర్వం లభతే ధ్రువం. ఇది ఉత్తర రామాయణ ఫలశ్రుతి. ఏ కాండకు ఆ కాండ ఫలశ్రుతి చెప్పారు. ఇది బ్రహ్మాండ పురాణంలోని వాక్యం నేను మీకు చూపించినది. మీకు ఇప్పుడు రాబోతున్న ఉత్తర రామాయణం ఒక పరిశోధనాత్మకమైన ఉత్తర రామాయణం. ఒక వాల్మీకి రామాయణం మాత్రమే కాదు. దాన్ని ఆధారం చేసుకుంటూ పురాణాల్లో ఏం చెప్పారు, కావ్యాల్లో ఏం చెప్పారు, ఇంకా ఇతరత్ర ఏం చెప్పారు అని కలబోసుకుని మథన చేసి అందించిన సారం ఒక నవనీతంలా ఇక్కడ ఇవ్వబడుతున్నది. ఆస్వాదించడం మీదే ఆలస్యం. కనుకనే శ్రమనాది, సంతోషం మీది. కనుక తపస్సు నాది, తపఫలం మీది అన్నట్టుగా ఉన్నది. ఇప్పుడు మీ ఇష్టం. తపఫలం నాది కూడా, మీతో కలిసి నేను ఆస్వాదిస్తా. ఇప్పుడు ఆ ఉత్తరకాండకి ప్రత్యేకమైన ఫలం చెప్తున్నాడు. ప్రతి కాండకి ఫలం చెప్తూ బ్రహ్మాండ పురాణంలో అన్ని కాండములకి చెప్తాడు. పద్మ పురాణంలో కూడా చెప్పారు రామాయణం గొప్పతనం. అయితే వీళ్ళందరూ వాల్మీకి రామాయణం గురించే చెప్పారులేండి. అలాగే ఉమా సంహిత మొదలైన గ్రంథాల్లో కూడా రామాయణం గొప్పతనం చెప్పారు. అయితే రామాయణస్య ఉత్తరంతో యశృణోతి పఠేతవా సీతారామ ప్రసాదేన స సర్వం లభతే ధ్రువం. వారికి అన్నీ లభిస్తాయన్నారు. అన్నీ అంటే ఇహము పరము పరమార్థము అన్నీ లభిస్తాయని. అయితే వాల్మీకి ఉత్తర రామాయణం రాశాడనడానికి ఆధారం ఏమిటి, దీనికి ఉత్తర అని పేరు ఎందుకు వచ్చింది, ఇది మనం సమగ్రంగా చర్చ చేద్దాం. ఆ చర్చ ఇవాళతో అయిపోతుందని నేను అనుకోను, కొనసాగిస్తాం రేపటికి కూడా. అంటే ఇవాళ చెప్పింది మళ్ళీ రేపు చెప్తామని కాదు. అయితే ఇక్కడ రామాయణం ప్రారంభంలోనే అవతారిక అని ఒక భాగం ఉన్నది. అవతారిక అంటే గ్రంథం ఎలా అవతరించిందో చెప్తున్నాడు. ఎవరు చెప్పారు? వాల్మీకి చెప్పారు. నేను ఒక ప్రశ్న వేశాను నారదుల వారికి. ఇంత 16 గుణాలున్న పరిపూర్ణుడు ఇప్పుడు ఉన్నాడా అని అడిగాను. ఇంకా ఉన్నాడా అని అడుగుతావేంటయ్యా, ఉన్నాడు. వీడా వాడని డౌట్ వద్దు, ఒక్కడే ఉన్నాడు అన్నట్ట. అంత పరిపూర్ణ మానవుడు యుగానికి ఒకడు కూడా ఉండడు. నీ అదృష్టవశాత్తు ఇప్పుడు ఉన్నాడు. ఎందుకంటే మానవుడు పరిపూర్ణంగా ఉండడం అనేది ఏ మానవుడి వల్ల కాదుట. గుర్తుపెట్టుకోండి. పరిపూర్ణ మానవుడిగా ఉండాలనడం ఏ మానవుడి వల్ల కాదు, సాధ్యం కాదు. 70 ఏళ్ళు వయస్సుకు వస్తే అప్పుడు ఎలా జీవించాలని ప్రశ్న వేసుకుంటారు. ఇంకెంత జీవిస్తాడు వాడు? 70 ఏళ్ల వయస్సు పరిపూర్ణత సాధించకుండానే అయిపోయిందని ఏడవాలా? 70 ఏళ్లలో సాధించలేంది ఇంకా బతుకున్న మిగిలిన ఆయువులో ఏం సాధించగలడు చెప్పండి. ఇక్కడ మరి ఏమిటి ప్రశ్న అంటే, పరిపూర్ణ మానవుడు అనేవాడు భూమి మీద ఉండడు. ఉండడానికి ప్రయత్నం ఎందుకండి అని వద్దు. పరిపూర్ణత కోసం ప్రయత్నిస్తే కొంతైనా సాధించగలం. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. 100 మార్కులు ఫుల్ మార్కులు పెడతారు పేపర్కి. నువ్వు సరిగ్గా అటెంప్ట్ చేస్తే 70 మార్కులు 50 మార్కులు 30 మార్కులైనా వస్తాయి, 100కు 100 రాకపోయినా. కనుక ముందు 100 మార్కులు చూపిస్తేనే 30 మార్కులని వస్తాయి. మనం ముందే 30 మార్కులు ఉంటే 3 మార్కులతో ఉంటాం. కనుక పరిపూర్ణత కావాలి. అయితే ఒక్కడి మాత్రం చెప్తున్నా, ఒక్క మాట పట్టించుకోండి. పరిపూర్ణమైన మానవుడు కనిపించాలి అంటే దేవుడు దిగి రావాలండి, ఇంకోటి వల్ల కాదు. అలా దిగి వచ్చిన దేవుడు రాముడు. ఇదొకటి తీసుకోవాలి. పరిపూర్ణమైన మానవుడు దిగి రావాలంటే దేవుడు రావాలి కనుక దేవుడే దిగొచ్చాడు పరిపూర్ణ మానవుడుగా. అది రాముడు అంటే. అదొక్కటి తెలుసుకుంటే ఇంకోటి రాముడు మానవుడా దేవుడా అనే ప్రశ్న అంతరికి ఒక్క మాట చాలు సమాధానం, ఈటేలాగా కాదా? అలాంటి పరిపూర్ణమైన మానవుడు ఉన్నాడా అని ప్రశ్నిస్తే నువ్వు 16 చెప్పవు, నేను మరో 16 కలుపుతున్నాను, 32 గుణాలు చెప్పాడు తెలుసా? ఎవరు? నారదుడు. సామాన్యుడా? 32 పరిపూర్ణ సంఖ్య. పరిపూర్ణ 32 పళ్ళు ఆరోగ్యకరమైన వాడుకుంటాయి.
అంతే కదా. 32కు పరిపూర్ణత ఉందండి. పరిపూర్ణమైన అనుష్టుప్ ఛందస్సే 32 అక్షరాలు. రామాయణం అంతా దాని మీద రచించారు. మొదటి శ్లోకం అనుష్టుప్పు, లలితా శాస్త్రం అనుష్టుప్పు, విష్ణు శాస్త్రం అనుష్టుప్పు, వేద ఛందస్సది. పరిపూర్ణత 32. నారదుడు 32 చెప్పాడు. సులక్షణాలు లెక్కలు తెలియాలి. అది మీకొక్కడు తెలుసా, హనుమంతుడు సీతమ్మని ఓదార్చుతూ రాముడి లక్షణాలు వర్ణిస్తాడు సుందరకాండలో. అవి దగ్గర పెట్టి రాసుకోండి, 32 ఉంటాయి సరిగ్గా. అవి 32 సరిగ్గా 32 లక్షణాలు. చిత్రం పరిపూర్ణత చూపిస్తాడు. 16 కళలు పరిపూర్ణత అంటాం. నువ్వు అక్కడికి వచ్చావు, మరో 16 కలుపుతున్నాడు మహానుభావుడు. 16 పైన 16 కింద కలిపితే 32. షోడశి అంత అద్భుతంగా ప్రస్తావన చేస్తాడు 32ని. ఎంత గొప్ప, ప్రతి దాంట్లో ఔచిత్యం అండి. అందుకే గొప్ప గ్రంథాలు అవి. ఎన్ని చెప్పినా కొత్తలు వస్తూనే ఉంటాయి రామాయణం. అది దానికున్న గొప్పతనం. 32 లక్షణాలు ఈయన చెప్పాడు మహానుభావుడు. ఎవడుంటాడని కన్ఫ్యూజ్ అవ్వకయ్యా. ఈ రోజుల్లో అవతార పురుషుడు ఎవడయ్యా అంటే రోడ్డు కోడు కనపడతాడు. ప్రతివాడు అవతార పురుషుడే. కనుక వాల్మీకి ప్రశ్న వచ్చింది కనుక ఎవడు అవతార పురుషుడు అంటే అనవసరం కన్ఫ్యూజ్ అయ్యి టైం వేస్ట్ చేసుకుంటాడు కనుక నారదుడు చెప్పాడు, వాడిని మేము వెతుక్కోక్కర్లే, ఒక్కడే ఉన్నాడు రామచంద్రమూర్తి అన్నాడు. చాలు. ఇంకోటి గురించి నీకు ఆలోచన ఎందుకు, వాడు ఒక్కడు చాలు. ఎన్ని యుగాలైనా తలంచుకుంటూ తరించిపోవచ్చు. ఇంకోటి వెతకద్దు, రాముడు చాలు. అందుకే 10 వేషములలో రామవేషమే బహుబాగనుచు నన్ను బ్రోవ అంటాడు త్యాగరాజస్వామి. 10 వేషములలో రామవేషమే బహుబాగు అన్నాడు మహానుభావుడు. 32 లక్షణాలు చెప్పాడు కదా. రామాయణం అంతా చెప్పాడు. అయిపోయింది, వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు పట్టాభిషేకం వరకే చెప్పాడు. ఎవరు? నారదుడు. అక్కడ పట్టుకున్నారు కొందరు. అంతవరకే ఉంది కనుక ఉత్తర రామాయణం లేదని. నారదుడు అంతవరకే చెప్పాడు. నారదుడు వాల్మీకి రామ కథ చెప్పాడు అనుకుంటే పొరపాటు పడ్డాం. నారదుడు వాల్మీకి రామకథ మంత్రోపదేశం చేశాడు. ఇది తెలుసుకోవాల్సింది. మంత్రోపదేశం జరిగింది అక్కడ. మంత్రం అంటే మననం చేసేయాలి. అది మననం చేశాడు ఆయన. సిద్ధించిపోయింది దానికి. అంతా రామమయం అనే దర్శనం ఇచ్చింది. వెంటనే శ్లోకత్వమాగత, ఆయన నోటంట పలికిన శోకంతో కూడిన శ్లోకంలో రామకథ ధ్వనించింది. బ్రహ్మదేవుడు ఆశీర్వదించాడు. సరస్వతి నీ దగ్గరకు వచ్చిందయ్యా అన్నాడు. ఇక్కడ ఏ వేద సరస్వతి ఉందో ఆ సరస్వతి నీ శిరస్సులో ప్రవేశించింది, నీ మేధలో ప్రవేశించింది. నువ్వు రామాయణం రాయడానికి ఇన్నాళ్ళు తపస్సు పండింది, అర్హత వచ్చింది కనుకే నువ్వు ఆ నారదుడితో ఆ ప్రశ్న వేశావు. ఆయన సమాధానం చెప్పాడు. ఆయన కథను రాయి, విస్తారంగా రాయి. ఎప్పటి వరకు ఆయన చెప్పిన కథ రాశావు, ఇంకా జరగబోయే కథ కూడా ఉంది. ఇప్పుడు రాముడు పాలిస్తున్న రోజులు. అందుకు ఇప్పుడు ప్రాప్త రాజ్యస్య రామస్య, నేను ఆసక్తిగా శ్రద్ధగా వింటున్న వాళ్ళకి పనికొస్తాయని ఈ శ్లోకాలు కూడా చెప్తున్నాను. ప్రాప్త రాజ్యస్య రామస్య వాల్మీకిర్ భగవాన్ ఋషి చకార చరితం కృష్ణం విచిత్ర పదమాత్మవాన్. ప్రాప్త రాజ్యస్య అంటే రాముడు రాజ్యము పాలించుతూ ఉండగా వాల్మీకి భగవానుడు రామాయణము రచించాడు. ఎప్పుడు రచించాడు? పాలన చేస్తూ ఉండగా రచించాడు రామాయణం. అంటే ఇప్పటి వరకు ఆయన రాసిన రామాయణం ఏంటి? పట్టాభిషేకంకు పూర్వము, పట్టాభిషేకం చేసాక ఇప్పుడు పాలిస్తున్న వరకు, అంటే జరుగుతున్న వరకు కథని యుద్ధకాండ వరకు పూర్తి చేశాడు ఆయన. అది కదా. ఉత్తరకాండలో కూడా జరుగుతున్న కథ కొంత వచ్చింది. ఇప్పుడు జరగనున్న కథ రాయాలి. ఎప్పుడు రాశాడు? ఇప్పుడే రాశాట. ఎందుకంటే అప్పటి వరకు వాల్మీకి మానవ ఉపాధిలో ఉన్న మహర్షి కాడు. ఇప్పుడు ఆయన దర్శన శక్తి పొందిన, అతీంద్రియ దర్శన శక్తి పొందిన త్రికాలవేత్త. ఋష్యత్వం అంటే అది. అందుకే బ్రహ్మదేవుడు ఏమన్నాడంటే, తత పశ్యతి ధర్మాత్మ తత్సర్వం యోగమశ్నుత. మొత్తం జరిగిందంతా కూడా తత్సర్వం యోగమాశ్రిత, యోగాన్ని ఆశ్రయించి, యోగం అంటే తపస్సు, నీ తపశ్శక్తి చేత మొత్తం రామకథంతా చూస్తావు. ఇదివరకు జరిగినది, ఇకపై జరగనున్నది మొత్తం. కనుకనే రామాయణంలో మొత్తం ఒకేసారి రచించాడు ఆయన. కానీ జరిగిన కథని ఇప్పటి వరకు జరుగుతున్న దానిలో కొంత భాగాన్ని యుద్ధకాండతో వరకు ఒక భాగం చేశాడు. జరగబోయిన కథని తర్వాతి భాగంగా అట్టే పెట్టాడు. అందుకే తర్వాత అన్నాడు కనుక ఉత్తర అని పేరు పెట్టాడు. ఇది తెలుసుకోవాల్సింది. కానీ మొత్తం కలిపి ఒకేసారి రచించాడు వాల్మీకి. ఎందుకంటే ఋషులు ఏం చేస్తారంటే, వాళ్ళు వేదం ఋషులు, సామాన్యులు కాదు. వేదం భవిష్యత్తు కూడా చెప్తుంది. వేదం లాంటి రామాయణం కూడా జరగనున్న రామకథ కూడా చెప్పింది. ఎంతవరకు ప్రకటించాలో అంతవరకు ప్రకటించాడు. ఋషులు తెలిసిన సత్యాలన్నీ చెప్పరు, ఎంత అవసరమో అంతే చెప్తారు. కనుకనే ఉత్తర రామాయణ భాగం తరువాత ప్రకటించాడు, అంతవరకు అట్టే పెట్టాడు. కానీ రచించడం మాత్రం మొత్తం రచించాడు. ఎందుకంటే జరగనున్న త్రికాల విషయములు కనబడ్డాయి ఎవరికి?
వాల్మీకి. ఎందుకంటే యోగంలో ఉన్నాడు గనక. యోగమాశ్రిత ధర్మాత్మ, ధర్మస్వభావుడే. ధర్మం అంటే ఎవరికి ఏ ధర్మమో ఆ ధర్మం తీసుకోవాలండి. ఋషులకి ధర్మం తపస్సు, అది ధర్మాత్మ అంటే తపస్వి అని అర్థం. రాజు ధర్మాత్మ అని రాజు దగ్గర వాడారంటే తపస్సు చేశాడని అర్థం కాదు, గొప్పగా పాలన చేశాడని అర్థం. రాజుకి అది తపస్సు, అది ధర్మం. అలాగే ఎవరి దగ్గర ఏం తీసుకోవాలి తెలియాలి. ఋషికి ధర్మం ఏంటి? తపస్సు. అని తపస్సు చేత యోగ శక్తిని పొంది ఆ యోగ దృష్టితో మొత్తం చూసేటలకు పాణవు అమలకం యథా, ఇది అన్నాడు. పాణవు అమలకం యథ, అరచేతిలో ఉసిరికాయలా మొత్తం కనబడింది. ఏంటా మొత్తం? రహస్యంచ ప్రకాశంచ యద్వృత్తం తస్య ధీమతః రామస్య సహ సౌమిత్రే రాక్షసానాంచ. మొత్తం అందరిది, రాముడు లక్ష్మణుడు అంతే కదా, రాక్షసులు అందరి కథ, వాళ్ళ రహస్యం ప్రకాశం. అంటే బయట ఏమిటంటున్నారు, లోపల ఏమనుకుంటున్నారో కూడా తెలిసిపోయింది. ఇది మహా కష్టం కాదండి. బయట అన్నవైతే అందరికీ తెలుస్తుంది, లోపల ఏమనుకుంటున్నారో అలా తెలుస్తుంది. ఇది చెప్పడం మహా కష్టం. బయటకు చాలా మంది సత్యవాదులు, లోపల ఎన్నో సత్యాలు. బయటకు మెత్తగానే వచ్చారా రండి కూర్చోండి, లోపల మాత్రం తగలడ్డావా ఎప్పుడు పోతావో. ఇప్పుడు నువ్వు అతని ధర్మాత్మని దేని బట్టి నిర్ణయిస్తావు? మృదువుగా మాట్లాడుతుండెను అని నిర్ణయిస్తావా? అంటే అలా పైన చూసి నిర్ణయిస్తే ధర్మం కాదు, లోపలది కూడా చూసి నిర్ణయించాలి. అందుకే వాల్మీకి రాముణ్ణి ధర్మాత్మను ప్రతిష్ఠించాడంటే పైన చూసి కాదు, లోపలి రాముణ్ణి కూడా చూసి చెప్పాడు. అది తెలియ రహస్యంచ ప్రకాశించ. అలా అందరివి, ఒక్క ఈయనవి కాదు, సీతమ్మ, లక్ష్మణస్వామి, రాక్షసులు, వానరులు, ప్రతివాడు, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, ప్రతి దాన్ని రహస్యంచ ప్రకాశించ యద్వృత్తం తస్య ధీమతః అందరిది చూసేట. ఎలగు పాణవు అమలకం యథా, యోగ దృష్టి వచ్చింది, అలా చూశాడు. అందుకే రాయిక ముందే అన్నాడు బ్రహ్మదేవుడు, నతే వాగనృతా కావ్యే కాచేదత్ర భవిష్యతి కురు రామ కథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమాం. నీ చేత అసత్యము వ్రాయబడదు అన్నాడు. ఇక్కడక్కడ నువ్వు అబద్ధం రాయు, నీ చేత వ్రాయబడదు. నువ్వు రాయి వల్లే వ్రాయబడదు అంటే అర్థం, రాసేవాడు నువ్వు నిమిత్తంగా వస్తుంది. అదంతా కూడా ఋషుల నుంచి భగవద్వాణి పలుకుతుంది కనుక వాళ్ళకి గౌరవం. భగవద్వాణి అది, అందులో అసత్యం ఉంటుందా? సత్యమే. సత్యవాక్కు వేదము, మళ్ళీ వేదం అనేది రామాయణం, సత్యమే అది అని అన్నాడు కనుక అసత్యం లేదు ఇక్కడ. అప్పుడు ఈయన సమకూర్చాడు. ఎలా సమకూర్చాడు అనేది వాల్మీకి చెప్పుకుంటున్నాడండి బాలకాండలో తృతీయ సర్గలో. స్పష్టంగా చూస్తే అక్కడే వర్ణిస్తాడు ఈ ఉత్తరకాండ విషయం. అయితే తృతీయ సర్గ విషయం, చతుర్థ సర్గలో కూడా ఈ విషయం ఉంది. రెండు కలబోసి చెప్తున్నాం. 24,000 ఎలా రాశాను అనేది వాల్మీకి బాలకాండలోనే చెప్తున్నాడు. 24,000 శ్లోకానా ముక్తవాన్ ఋషి. 24,000 శ్లోకాలను ఋషి రచించాడు. తథా సర్గశతాన్ పంచ, 500 సర్గలు రచించాడు. ఉత్తరకాండ మొత్తం 111 సర్గలు, అది కలిపితేనే గానీ అవదు. షట్కాండాని తథోత్తరం, ఆ విభజన అక్కడ చూపించాడు ఆయన. షట్కాండాని తథోత్తరం అన్నాడు. 6 కాండములు ఒక భాగముగాను, తథా ఉత్తరం అదే విధముగా ఉత్తరము అన్నాడు రెండవ భాగము. తథ ఉత్తరం, షట్కాండాని తథ ఉత్తరం అయింది కదా. ఇప్పుడు షట్కాండతో ఉత్తరం కలిపితే ఎన్ని అయ్యాయి? 7. సప్త భూమికలు, 7 సంఖ్యే సంపూర్ణ సంఖ్య, పూర్ణ సంఖ్య అవుతోంది. షట్కాండాని తథోత్తరం అయిందనమాట. అలా రచించాడు. తథోత్తరం ఎందుకు విభజించాడంటే షట్కాండములు జరిగిపోయిన కథ, జరగనున్న కథ ఉత్తరం గనక ఆయన తథోత్తరం అనే మాట అక్కడ అందుకన్నాడు. ఔచిత్యం తెలియాలి ఇది. అంతేగాని జరిగిన కథను రాసిన వాడు కాదు, ఋషి రచించినది. ఋషి, నాట్ ఏ పోయట్, నాట్ ఏ రైటర్. ఋషి, ఋషి శబ్దానికి సమానమైన శబ్దం ఇంకా ప్రపంచ భాషల్లో పుట్టిందో లేదో నాకు తెలియదు. నా దేశంలో పుట్టింది, సగర్వంగా చెప్తున్నాను. ఆ ఋషి కవి. అందుకు కృత్వాపి తన్మహాప్రాజ్ఞ సభవిష్యం సహోత్తరం, నేను చెప్పిన దానికి ప్రమాణవాక్యంగా అక్కడే క్రింది శ్లోకంలోనే చెప్తున్నాడు వాల్మీకి. సభవిష్యం సహోత్తరం, సభవిష్యం జరగనున్న సహోత్తరం ఉత్తరముతో కృత్వాపి తయారు చేశాడు. తయారు చేసి దీన్ని ఎలా నేను వ్యాప్తి చేయాలి, మళ్ళీ ఇంత తెలివైన వాళ్ళు కావాలి దీన్ని చెప్పాలంటే అని తన ఆశ్రమంలో ఉన్నటువంటి 2 దీనిలో తర్ఫీదిచ్చాట రామకథ చెప్పడంలో. కుశలవులు ఆ కథ నేర్పాడు అని బాలకాండలో చెప్పాడు అంటే ఆ కథ యుద్ధకాండ వరకు రాదు కనుక ఉత్తరకాండ వాల్మీకి రచించాడని దీది ఒక ప్రమాణం. ఇంకా లిటరీ యాంగిల్లో చూస్తే ఉత్తరకాండ లేకపోతే మిగిలిన రామాయణంలో వాల్మీకి గొప్ప కవిగా మనం అంగీకరించలేం. ఎందుకంటే ఒక కథ చెప్తూ
కొన్ని సందేహాలు మిగిల్చిన వాడు గొప్ప కవి కాడు. ఎంత నీ తెలివితేటలతో ఆలోచించుకో అని ధ్వనులైతే మిగులుస్తాడు కానీ సంఘటనలు సందేహాల్లో పెట్టకూడదు. సంఘటన సందేహంలో పెట్టరాదు. కానీ మీరు రామాయణం జాగ్రత్తగా చదివితే ఇదివరకు పరిచయం అయిపోయింది గనక మనకి సందేహం రాకపోవచ్చు. కానీ మీరు ఫ్రెష్గా అసలు ఏమీ తెలియని వాళ్ళు రామాయణం చదవండి, అందులో కొన్ని ఎప్పటికీ అర్థం కావు. యుద్ధకాండ వరకే అయితే మాత్రం వాటికి సమాధానం కావాలి. అక్కడ సందేహాలు వచ్చేస్తాయి, ప్రశ్నలు. మళ్ళీ ఎక్కడో దగ్గర దాన్ని చూపించాలి. అందుకు ఒక దగ్గర మొలకెత్తిన ప్రశ్నని మొత్తం గ్రంథం పూర్తయ్యే లోపల ఎక్కడో సమాధానం చెప్పి తీరాలి. నువ్వు సస్పెన్స్ కోసం చివరి వరకు దాచినా చివరికైనా చెప్పాలి. అది లేకపోతే అది ఉత్తమ రచన కాదంతే అని కదా ఎవడైనా ఒప్పుకుంటాడు కదా. మినిమం క్వాలిఫికేషన్ ఏ గ్రంథానికైనా మినిమం క్వాలిటీ అది. ఇప్పుడు మనం అలా చూస్తే సమాధానం లేని ఘట్టాలు చాలా ఉన్నాయి రామాయణంలో. ఏమిటవి? ఆ ప్రశ్నలు ఏమిటి, ఆ సమాధానాలు ఇస్తున్న కాండ ఏమిటి అనేది పరిశీలిస్తే, మీరు ఎప్పుడో ప్రశ్నోత్తరాలనే మాట విన్నారా? ప్రశ్నోత్తరాలు అంటే ఏమిటి? క్వశ్చన్ అండ్ ఆన్సర్. కనుక ప్రశ్న, సమాధానం ఏమన్నాం? ఉత్తరం అన్నాం. కనుక సమాధానాలు దొరికే కాండ ఉత్తరకాండ. ఇది రెండవ అర్థం. కనుక ఉత్తర భాగం ఉత్తర రామాయణమే కాకుండా రామాయణం చదివినప్పుడు వచ్చిన అనేక ప్రశ్నలకు సవిస్తారంగా సమాధానం చెప్పే కాండ ఉత్తరకాండ. కనుక ఉత్తరకాండ లేకపోతే రామాయణానికి పూర్ణత లేదు. అందుకే వాల్మీకి ఉత్తరకాండతో సహా రచించాడు. అధ్యాత్మ రామాయణం ఉత్తరకాండతో సహానే రచించాడు. రామచరిత మానస రచించిన తులసీదాస్ ఉత్తరకాండ రచించాడు. ప్రామాణికంగా అందరూ. కొంతమంది యుద్ధకాండ వరకు రచించి అయిందనిపించారే కానీ ఉత్తరకాండ లేదని వాళ్ళు అనలేదు. అలా చేశారు. అయితే యుద్ధకాండ వరకే చేసి చెప్పడం ఒక సంప్రదాయం. ఉత్తరకాండ కలిపి పారాయణ చేసే సంప్రదాయం ఎక్కడైనా ఉందా? ఉంది. కానీ అలా చేస్తే మాత్రం పద్ధతి వేరే ఉంది.